హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని ఏంజల్స్ వర్క్షాప్ 3 days వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. డే 2లో ఉన్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ అయిన ఏంజల్ స్వాతి గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ లవ్ అండ్ లైట్ విత్ ఏంజల్స్. ఈ మంచి ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఎంతో అద్భుతంగా నిన్నటి నుంచి లవ్ అండ్ లైట్ విత్ ఏంజల్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆ టాపిక్ లో సెకండ్ డే. సో మరి ఈ సెకండ్ డేకి స్వాగతం. అలాగే మన మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. ప్రియతమ గురువులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని, గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ చైతన్యాన్ని ఇన్వైట్ చేద్దాం. సదానంద యోగి మాస్టర్ ని, మహా అవతార్ బాబాజీని, సప్త ఋషులను, సప్త మాతృకలను, మనల్ని కన్న తల్లిదండ్రులను, మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని, ఆర్కేంజల్స్ ని, సకల ఏంజల్స్ ని ఆహ్వానిద్దాం. మన యొక్క పూర్ణాత్మల్ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రేమ, కాంతి, శాంతి క్రిస్టల్ లోకాలతో అనుసంధానం అవుదాం. డివైన్ మదర్ కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్ అందరినీ ప్రేమగా వెల్కమ్ చేసుకుంటాం. పూర్తిగా విశ్వానికి, పరమ గురువులకు సరెండర్ అవుతూ మన ఈ ఆత్మ వైపుకి ప్రయాణాన్ని అద్భుతంగా కొనసాగేందుకు పూర్తి స్థాయిలో ప్రేమగా దిశానిర్దేశాన్ని అందించమని సంకల్పం చేసుకుంటూ అంతా ఒక్కటిగా ఏకత్వంగా కలిసి ఎదుగుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నిన్న ప్రేమ తత్వం గురించి మనం కొన్ని విషయాలను చర్చించుకున్నాం. మరి ఆ ప్రేమ తత్వము అంటే అసలు ప్రేమ తత్వం ఎందుకు అవసరము అనేది నిన్న మనం చూసుకున్నాం కదా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏ విధాలుగా మనలోని పాజిటివ్ వైబ్స్ ని మనము పెంచుకోవచ్చు అనేటటువంటి అంశాలని కొన్ని చూసాం. అంటే ఫుడ్ లో ఎలా చేయాలి, వాటర్ తో ఎలా చేయాలి, పడుకుని లేచిన తర్వాత ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వాచ్ వాడుతున్నాం మనం, దీన్ని కూడా చెప్తూ అంటే దీంతో మాట్లాడుతూ చెప్తూ యూస్ చేయాలి. ఓకే, అలాగే మార్నింగ్ లేచి బ్రష్ చేసుకుంటున్నప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి దానికి చెప్తూ దాంతో మాట్లాడాలి. సెల్ఫ్ టాక్ మనతో మనం ఎలా మాట్లాడతామో, అంటే ఇది ఇప్పుడు నాలో ఒక పార్టీ, ఇది ఇప్పుడు నాలో ఒక పార్టీ కదా, నేను పెట్టుకుని బొట్టు బిళ్ళ నాలో ఒక పార్టీ కదా. అలాగే మనం యూజ్ చేస్తున్న ప్రతి దానిని మనతో సమానంగా వాటికి కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి అనేటటువంటి అంశాన్ని కొంచెం మనం దృష్టిలో పెట్టుకుంటే దీని వల్ల కనెక్టివిటీ అండ్ ఎరుక పెరుగుతుంది. ఓకే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నిన్న వాటర్ గురించి చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఒక బ్యాడ్ ఉదాహరణ ఎందుకు అని ఒక మంచి ఉదాహరణ కోసం వెళ్తున్నా ఫస్ట్. కాబట్టి మా ఇంట్లో మా మేనల్లుడు ఒకరోజు బీచ్ కి తీసుకెళ్ళాం. బీచ్ ఒడ్డులో అయితే ఆడుతున్నారే కానీ లోపలికి తీసుకెళ్తే కొంచెం భయపడుతున్నాడు అనమాట. ఇలా కాదని చెప్పి బోట్ వాడిని మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోయాం.
వెళ్ళిపోయిన తర్వాత వాడికి ముందే చెప్పా, భయ్యా నువ్వు లోపలికి వెళ్ళాక నీకు చెప్తాను, నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళు, నేను చెప్పినప్పుడు ఏం మాట్లాడుతూ నేను సైగ చేస్తా, తీసుకెళ్ళు. సరేనక్క అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి మా మేనల్లుడు భయపడతా ఉన్నాడు అనమాట. భయపడతా ఉంటే మా వదిన గారి పక్కన, నేను ఈ పక్కన, మధ్యలో మా మేనల్లుడిని కూర్చోబెట్టాం. కూర్చోబెట్టి ఇలా భయం వేస్తుందా అంటే, "ఆ, చాలా భయం వేసేస్తుందని" ఇద్దరిని చేతులు పట్టుకొని గట్టిగా పిసికేస్తున్నాడు అనమాట. మా చేతులు నొప్పులు వచ్చేస్తున్నాం ఇద్దరం ఒకరికొకరు చూసుకొని. "అరే ఎందుకురా ఇలాగా, ఎప్పుడు నువ్వు లవ్ యూ థ్యాంక్ యూ చెప్తావు కదా, లవ్ యూ థ్యాంక్ యూ చెప్పుంటే నేను చెప్పను అన్నాడు. లేదు ఒకసారి ట్రై చేసి చూడు, ఇప్పుడు వెంటనే అయితే ఒడ్డుకి వెళ్ళిపోలేము, కొంచెం టైం పడుతుంది, ఆ లోపు నువ్వు సెట్ అవ్వాలి కదా, లవ్ యూ థ్యాంక్ యూ చెప్పుంటే ఫస్ట్ వాడే లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ అలా ఉన్నాడు అనమాట. ఏం అక్కర్లేదు, మేమే నేను పట్టుకుంటాము, నువ్వు చెప్పు అంటే కొంచెం నెమ్మదిగా లవ్ యూ థ్యాంక్ యూ వచ్చాడు. ఇలా కాదు ఇంకా కొంచెం గట్టిగా చెప్పు అంటే వాడు లవ్ యూ థ్యాంక్ యూ ఇంకా గట్టిగా చెప్పు అంటే వాడి మా ఇద్దరు చేతులు వదిలేసి ఇలా పెట్టుకొని లవ్ యూ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ అని వాడు ఎంజాయ్ చేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ నవ్వుతూ నోరంతా ఓపెన్ చేసుకుని నవ్వుతూ వాడు ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే వాడి భయం అనే నెగటివ్ ఎమోషన్ నుంచి ఒక ఎంజాయ్ చేసేటటువంటి లవ్ అండ్ గ్రాటిట్యూడ్, దానితో వాడి ఆరా అంతా మారిపోయింది. భయంతో కుచించుకుపోయిన ఆరా అంతా నెమ్మదిగా ఒక 2-3 మినిట్స్ లో వాళ్ళు మేము ఆ చేంజ్ చూడడం స్టార్ట్ చేసామన్నమాట. మేము కూడా అందరం లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్తూ అలా చక్కగా బీచ్ వైపు అంతా చూస్తూ ఉంటే తర్వాత వాడు బ్లూగా ఉన్న వాటర్ అంతటిని క్రమేపీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడన్నమాట. అంటే మనం ఎంత నెగెటివ్ వైబ్రేషన్ లో మన ఆరా ఎంత కుచించుకుపోయినా కూడా ఈ లవ్ అండ్ లైట్ లేదా ఈ కృతజ్ఞత ఇవన్నీ కూడా పాజిటివిటీ వైపు చాలా ఫాస్ట్ గా మనల్ని తీసుకెళ్తాయి. కాబట్టి ఇది మన రోజువారీ అలవాట్లో ధ్యానం ఎలా ఒక అలవాటుగా చేసేసుకున్నామో, ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ లో 5 నిమిషాలైనా కూర్చోవాలనేది మనకు మైండ్ లో పడిపోయింది కదా. అలాగే వీటిని కూడా వాడుతున్న ప్రతి వస్తువుని, చూస్తున్న ప్రతి వస్తువుని ఓన్ చేసుకుంటూ లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ మనం హ్యాపీగా మన వైబ్రేషన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు, పాజిటివిటీ వైపుకి వెళ్ళొచ్చు. తర్వాత ఈ పాజిటివిటీ వైపుకి వెళ్ళడానికి ఎందుకు ఇంతగా చెప్తున్నాం నిన్నటి నుంచి అంటే, ఒక ఒకసారి ఏం జరిగిందంటే ఏంజల్ వర్క్ షాప్స్ కి ఒక మేడం అటెండ్ అయ్యారు. అయిన తర్వాత ఆమెకి ఏంజల్స్ ని చూడాలని ఉంది. ఆవిడ అడిగారు ఏమని, ఒకసారి నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా, రావచ్చు కదా అని. అంటే సరే వచ్చారు, కనిపించారు, ఆమె చూసింది, ఆమె చాలా ఎంజాయ్ చేసింది, బాగుంది, నాకు కనెక్ట్ అవుతున్నారని ఒక ఒక సంతృప్తి వచ్చింది. తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఒక రోజు పిలిచింది ఆమె. పిలిస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఫస్ట్ అంటే నీకొక ఆశ కల్పించడానికి మేమున్నామని నీకు ఒక రుజువు ఇప్పించడానికి మేము మా వైబ్రేషన్స్ తగ్గించుకుని వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మీకోసం మేము వైబ్రేషన్స్ తగ్గించుకోవాలా? కాదు. మీ వైబ్రేషన్స్ ని పెంచుకోండి. మమ్మల్ని కలవాలని మీకు ఆశ వచ్చింది కదా! మీ వైబ్రేషన్స్ ని పెంచుకోండి అని చెప్పి సెకండ్ టైమ్ ఏంజెల్స్ చెప్పడం జరిగిందనమాట. సో, ఆమొచ్చి నాకు కంప్లెయింట్ చేసింది. చూడండి మేడం, ఫస్ట్ టైమ్ ఏంజెల్స్‌ని రమ్మంటే చక్కగా వచ్చారు కదా! అలాగే సెకండ్ టైమ్ కూడా నా కోసం వస్తారనుకున్నాను. వాళ్ళేమో ఇలా చెప్పారంటే, అందుకనే అంటే వాళ్ళు వస్తారు, ఉంటారు, మెసేజెస్ ఇస్తారు, మనల్ని చూస్తారు, స్పర్శిస్తారు కూడా. బట్ మనకి ఎరుక ఇంకా ఎనర్జీ లెవెల్స్ సరిపోకపోవటం వల్ల మనం గుర్తించలేం. కాబట్టి మనం ఇటుగా ఉన్న ఎనర్జీస్ ని కంప్లీట్ గా పాజిటివిటీ వైపుకి షిఫ్ట్ చేసుకోవడానికి ఒక ఎనర్జీ షిఫ్ట్ జరగాలి మనలో అన్న ఉద్దేశంతో నిన్నటి నుంచి ఈ ప్రేమ తత్వం గురించి మనం బాగా ఎక్కువగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ నేను మా మేనల్లుడిలో నేను గమనించింది ఏంటి అంటే ఫియర్ పోయి లవ్ వైపుకి వచ్చేసాడు. వాడు ఎంజాయ్ మూమెంట్ అంటే కంప్లీట్ గా ఒక బ్లిస్ లో తను ఉండడాన్ని నేను గమనించాను అనమాట. అంటే అప్పుడు అక్కడ మొత్తం ఎనర్జీస్ అంతా మారిపోయినాయి. వాటర్ లో ఉన్నాడు కదా వాడు. వాటర్ దగ్గర కదా ఉన్నాడు. సో వాటర్ చాలా ఫాస్ట్ గా తీసేసుకొని చాలా డబుల్ ట్రిపుల్ చేసి ఎమిట్ చేసేస్తుంది ఆ ఎనర్జీని. సో తనలో ఉండే భయమంతా పోయి అందరూ లవ్ యూ థ్యాంక్ యూ అని ఒక 1 మినిట్ చెప్పేటప్పటికి మొత్తం ఎనర్జీస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా మారిపోయాయి. కాబట్టి వాటర్ తో ఉన్నప్పుడు వెరీ కేర్ఫుల్. బట్టల్ని మడత పెట్టినప్పుడు కూడా ఒకవేళ వేరే వాళ్ళు వాష్ చేసిన, వాషింగ్ మిషన్ లో వేసేసిన బట్టల్ని మడత పెట్టేటప్పుడు కూడా వాటిని అంటే లవ్ యూ థ్యాంక్ యూ డైరెక్ట్ గా చెప్పక్కర్లా, ప్రేమగా ఒకసారి స్పర్శిస్తేనే సరిపోతుంది. నైట్ పడుకొని లేచిన తర్వాత దిండుకి, తర్వాత దుప్పట్లకి, పరుపుకి అంతా కూడా అంటే జస్ట్ ఒకసారి అలా తడిమి ఒక్క క్షణం థ్యాంక్ యూ,
నాకు చక్కటి నిద్రనిచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు అన్నిటితో మాట్లాడమంటున్నారు, ఇది సాధ్యమేనా? నిజంగా అన్ని మాట్లాడతాయి. ప్రతి ఒక్కటి ఇది ఈ ఫామ్ లో తయారైంది, లేదా ఇది ఈ ఫామ్ లో తయారైంది అంటే ఇది ఫస్ట్ ఈ ఫామ్ లో లేదు కదా. ఆటమ్స్ అన్ని ఒక చోటకి చేరిన తర్వాతే ఒక ద్రవ పదార్థం లాగా ఇది తయారవుతుంది, ఒక పీస్ లాగా తయారవుతుంది. అంటే ఎన్నో ఆటమ్స్, మాలిక్యూల్స్ అన్ని చాలా ఉన్నాయి కదా దాంట్లో, అవన్నీ ఫార్మేషన్ కదా, అంటే దాంట్లో ప్రాణం ఉంటుంది. ప్రాణం లేదు అని మనం చెప్తాం. ఒకసారి మా నాన్నగారు ఒక ఇంట్లోకి వచ్చి నవ్వుతున్నారు నైట్. నేనేమో ఏదో సంథింగ్ ఉంది ఏంటి అని, ఏమైంది అని అడిగితే మా డాడీ చెప్పారు, ఒకసారి బయటకెళ్ళి చూడండి అని అన్నారు. అనగానే ఆల్రెడీ ఒక కారు ఉంది మాకు, ఇంకో కొత్త కారు తీసుకొచ్చి పెట్టారు. వెళ్ళాం మా అక్క నేను వెళ్ళి చూసాం. మాకేమో బాగుంది నాన్న అని చెప్పింది. నేనేమో హాయ్ అంటే ఆ కార్ ఏమంటుంది, హాయ్ అని నేను పలకరించగానే హాయ్ అంటే నాకు బ్లడ్ కావాలి అంది. వెంటనే నేను హాయ్ అనగా నాకు మంచినీళ్ళు కావాలంటాం కదా, అలా నాకు బ్లడ్ కావాలి అని. నేనేమని చెప్పాలి? అయ్యో ఇదేంటిది బ్లడ్ కావాలని అడుగుతుంది, నాకేం అర్థం కాల. అర్థమవక కొంచెం డల్ గా ఫేస్ పెట్టేసుకుని లోపలికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మా డాడీ ఎలా ఉంది అంటే మాకేమో బాగుంది కార్ అని చెప్తుంది. నేనేమో ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకు? ఆ నెక్స్ట్ కొత్త కార్ కదా, నెక్స్ట్ 2 డేస్ లో వీళ్ళు బయటకు వెళ్లారు. రిటర్న్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అది ఒక మేకని గుద్దేసింది. దాని బ్లడ్ అంతా నెంబర్ ప్లేట్ మీద మొత్తం పడింది. ఓకే. అది అడిగింది కదా! అంటే ఓకే. మనమేంటి, మనం స్వార్థపరులం కాబట్టి మేకే కదా చచ్చిపోయింది, మనుషులకేం కాలేదు అన్న ఒక దీంతో మనం సరిపెట్టేసుకుంటాం. అంటే అన్ని వస్తువులండి. మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా ప్రాణాన్ని కలిగి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిన తర్వాత, ఇప్పుడు డోర్ ఏదైనా టక్కని తీసేస్తాం చిరాకులో. తీసినప్పుడు అదెళ్లి గోడ గుద్దుకుంటుంది కదా! అప్పుడు అయ్యో! సారీ, అది నాకు అలవాటయింది. సో, అలా అలవాటయిన తర్వాతనే క్రిస్టల్స్ నా లైఫ్ లోకి వచ్చాయి. బాబాజీ నా లైఫ్ లో నాకు క్రిస్టల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నాకు ముందులో ఏం తెలీదు క్రిస్టల్స్ గురించి. ఒక పేరు తెలీదు. ఏమీ తెలీదు. నాకు అన్ని క్రిస్టల్స్ ఒకలాగే కనపడేవి. నాకేమీ తెలీదు. ధ్యానం మాత్రమే తెలిసేది. బాబాజీ మీరు క్రిస్టల్స్ హ్యాండిల్ చేయాలన్నప్పుడు నేను చెప్పాను, బాబాజీ నాకు ఈ క్రిస్టల్స్ గురించి ఏమీ తెలీదు. చెప్పాలి సబ్జెక్ట్. అంటే ఇంట్యూషన్ ద్వారా తర్వాత నేను గైడ్ చేస్తానని చెప్పారు. ఎందుకిచ్చారు క్రిస్టల్స్ అన్నప్పుడు నాకొక మాట, చాలా బ్యూటిఫుల్ మెసేజ్ వచ్చింది. ఏమి అంటే, ఏదైతే మీరు ప్రతి దాంట్లోని ప్రాణం ఉంటుంది అని బిలీవ్ చేసి వాటిని ఓన్ చేసుకొని మీ ప్రేమ తత్వాన్ని వాటి మీద ఎమిట్ చేస్తున్నారో, వీటిని కూడా అలాగే హ్యాండిల్ చేసి వాళ్ళలో ఉన్న జీవాన్ని, ప్రాణాన్ని, శక్తిని, చైతన్యాన్ని గుర్తించి మీ ప్రేమని జోడించి ఇవ్వండి. మిగిలినవన్నీ నేను గైడ్ చేస్తాను మీకు. మీరు నమ్ముతారా? క్రిస్టల్స్ తో నేను వర్క్ చేయడం ప్రారంభించిన ముందు నాకేమీ తెలీదు. ఏదో కొన్ని పేర్లు చూసానంతే. డైరెక్ట్ గా స్టాల్ పెట్టా. బాబాజీ నేనున్నాను కదా, నేను చూసుకుంటాను పెట్టండి అంటే నేను పెట్టేసా. ఎవరైనా మనుషులు దగ్గరకొస్తూ ఉంటే వాళ్ళ ఎనర్జీ సిస్టమ్ మొత్తం స్కాన్ అయిపోయి ఏ చక్రం నుంచి ఏ చక్రానికి బ్లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి నాకు. దానికి తోడు ఈ క్రిస్టల్స్ జంప్ చేయడం స్టార్ట్ చేసినట్టు నాకు తెలుస్తుంది, నాకు గెంతుతున్నట్టు. నేను వీళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాను, నన్ను వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. అంత బ్యూటిఫుల్ గా ప్రతి ఒక్క దానికి ప్రాణం ఉంటుంది. తర్వాత తీరా చూస్తే ఆ పర్టిక్యులర్ క్రిస్టలే ఎందుకు వెళ్ళాలి ఆయన దగ్గరకు అనుకుంటుందంటే, ఆ చక్రాకి సంబంధించిన బ్లాక్స్ వాళ్ళలో ఉన్నాయి. ఒకళ్ళిద్దరికైతే పర్సనల్ అంటే నేను కూడా ఇంకా బాగా నమ్మకం కుదుర్చుకోవాలి కదా. ఒకళ్ళిద్దరికి ఏంటి సార్ ఈ క్రిస్టల్ మీ దగ్గరికి వస్తానంటోంది, నేను మళ్ళీ ప్రోగ్రామింగ్ చేస్తానులేండి ఒకసారి పట్టుకొని మెడిటేషన్ చేయండి అంటే, పట్టుకొని ఒకళ్ళిద్దరు మెడిటేషన్ చేసి, మేడం నాకు దీనికి చాలా కనెక్ట్ అయిపోయాను మేడం, ఇదే ఇవ్వండి మేడం, ఎంతైనా పర్లేదు, నా దగ్గరికి వస్తానని చెప్తుంది మేడం అని వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. ఒకళ్ళకైతే నేను చెప్పకుండా ఒకసారి పట్టుకొని ధ్యానం చేసి చూడండి అంటే, మేడం మేడం ప్లీజ్ మేడం ఇది ఎవ్వరికి ఇచ్చేయకండి మేడం, ఒకవేళ ఎక్కువ కాస్ట్ అయినా నేను రేపైనా డబ్బులు పట్టుకొని వస్తా గానీ ఎవరికి ఇచ్చేయకండి. ఎందుకంటే మాకు కనెక్ట్ అయిపోతున్నాయి అంటే క్రిస్టల్స్ అలా మనల్ని సెలెక్ట్ చేసుకుని వస్తాయి. ఇలా మన లైఫ్ లో మనం వాడుతున్న ప్రతి వస్తువు మన ఎదుగుదలకి సహకరించడానికి వస్తాయి అనే దాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. అది మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువు, ఓ క్రీమ్ పూస్తున్నారా, ఓ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటున్నారా, దానికి కూడా.
థ్యాంక్స్ చెప్పుకుంటూ రాసుకోండి. ఓకే. అలా ప్రతి దానిని కూడా మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంట్లో యూజ్ చేసే గరిటెలు అవి ఉంటాయి కదా! అవి ఖనిజ జాతి నుంచి వచ్చినవి కదా! సో, ఖనిజ జాతి కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మనం ఆ వంట చేసుకోకపోతే, తినకపోతే ఉండలేం కదా! స్పూన్‌లో, బొచ్చులో లేకపోతే ఉండలేం కదా మనం. సో, వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఇలా ఏది వాడుతున్నా కూడా ఆ గ్రాటిట్యూడ్ అనేది యూనివర్స్ నాకు అన్ని ఒక బెస్ట్‌గా టైంలో నాకన్నీ సమకూరుస్తుంది అని ఒక మంచి గ్రాటిట్యూడ్ ఫీల్ లోపలుంటే, తెలియకుండానే మీరు ఆ దృష్టితోనే చూడడం మొదలుపెడతారు. ఎప్పుడైతే ఆ వైబ్స్‌లో ఎక్కువ సేపు ఉండిపోతారో, మీ ఎనర్జీ షిఫ్ట్ అనేది జరుగుతదనేది గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ షిఫ్ట్ జరగాలి ఎప్పటికప్పుడు. ఒక మెట్టు సెకండ్ స్టాండర్డ్ అంటే ఎన్నేళ్ళు చదువుతాం సెకండ్ స్టాండర్డ్? ఒక్క సంవత్సరం మహా వరస్ట్ అయితే 2 సంవత్సరాలు. అంతకన్నా రెండో తరగతి చదవగలము? మూడో తరగతికెళ్ళాల్సిందే. అలాగే ఇక్కడ కూడా మనం అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉండాల్సిందే. సో, ఇక్కడ ఇంకా ప్రేమ తత్వం గురించి చెప్పుకోవాలి అంటే హ్మ్. ఏంజెల్స్ ఒకటి. తర్వాత ఇంట్యూషన్. ఇంట్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న నన్ను నేను అంగీకరిస్తున్నాను. ఇవన్నీ చెప్పుకున్నాం గుర్తుందా? ఇవన్నీ ఎందుకు అంటే, మనల్ని మనం సెల్ఫ్ లవ్ కోల్పోయి, నేనే గదా! ఆ కూర కొంచెం అదోలా ఉందంటే, పర్వాలా నేను తినేస్తా. వద్దు. మీరందరూ ముందు తినండి. తర్వాత నేను వద్దు. మనకి మనం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మనకేది కావాలి? రెస్పెక్ట్ కావాలి. మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవాలి. మన ఎమోషన్స్‌కి, ఫీలింగ్స్‌కి ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యాలంటే, మనం మన వాటిని యాక్సెప్ట్ చెయ్యాలి. అది ఏ ఫీలింగ్ అయినా, ఏ ఎమోషన్ అయినా. చాలా మంది అనుకుంటారు, లేదా నాకు పీరియడ్స్ వచ్చాయి. అది తప్పేమో. చాలా మందిలో ఉంటారు కదా! పీరియడ్స్ వచ్చాయి అంటే, పెద్ద నేరం చేసేసినట్టు ఫీల్ అయిపోయి, అబ్బా! ఈ మంత్ కూడా కొంతమంది ప్రెగ్నెన్సీ రాలేదు. లేదా కరెక్ట్ పూజ టైంకి వచ్చేసింది పీరియడ్స్. ఎప్పుడు పీరియడ్స్‌ని కానీ, మన స్త్రీ తత్వానికి సంబంధించి కొంతమంది కొంచెం లేడీస్‌లో కొంతమందిలో గమనిస్తాం. బ్రెస్ట్ సైజ్ కొంచెం ఎక్కువుంటే ఫీల్ అయిపోయి తిట్టుకుంటూ ఉంటారు. ఛీ! ఎప్పుడు ఇదొకటి అసహ్యంగా కనపడుతుంది. అది స్త్రీ తత్వానికి చిహ్నం. వాటిని మనం రెస్పెక్ట్ చెయ్యలేకపోవడం వల్ల ఏం జరుగుతది? మన స్త్రీతత్వానికి సంబంధించినటువంటి ఎనర్జీస్ బ్లాక్ అయిపోతాయి. అంటే స్వాధిష్టానాలు బ్లాక్ అయిపోతాయి. కొంతమంది మనము మన తాలూకా స్త్రీతత్వాన్ని మనం ప్రేమగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే చాలా మంది పీరియడ్ ఇష్యూస్ ఒస్తాయి. ఎందుకొస్తాయి? గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎందుకొస్తాయి? వాటిని మనము యాక్సెప్ట్ చేయలేకపోవడం అంటే ఏదో ఒక విధంగా అంటే తెలిసే కాదు, తెలియకుండా కూడా చాలా మంది దాని పట్ల కొంచెం ఒక రకమైన డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోతూ ఉంటారు లోపల. అలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. వాటిని కూడా నేనిప్పుడు స్త్రీగా ఈ బాడీలో నేను స్త్రీగా జన్మ తీసుకున్నాను. స్త్రీ తత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క దానిని నేను రెస్పెక్ట్ చేయాలి. ప్రతి దానికి నేను థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? ఇప్పుడు నన్ను స్త్రీగా ఉంచింది. రేపొద్దున అమ్మగా మారుస్తుంది. ఆ స్త్రీతత్వం లేకపోతే మదర్ అవ్వలేం కదా! ఆ పీరియడ్సే లేకపోతే మదర్ అవ్వలేం కదా! ఆ బ్రెస్ట్ సైజే లేకపోతే మిల్క్ ఇవ్వలేం కదా! అది పిల్లలకి అదే కదా ఇంపార్టెంట్. సో, వాటన్నింటిని మనము 100% రెస్పెక్ట్ చెయ్యాలి. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి స్త్రీలని కూడా అంటే ఇంకోటి గమనించండి. ఇంకొక బ్లాక్ ఉంటుంటుంది. స్త్రీలని కానీ, పురుషుల్ని గాని కొంచెం హేట్ చేస్తాం మనం. మన చుట్టూ ఉన్న పురుషుల్ని హేట్ చేస్తే, మన ప్రతి ఒక్కళ్ళలోని స్త్రీ, పురుషతత్వాలు 2 ఉంటాయి కదా! మనలో ఉండేటటువంటి పురుషతత్వంలో బ్లాక్స్ ఏర్పడిపోతాయి. అంటే ప్రతి ఒక్కళ్ళలో అర్ధనారీశ్వర తత్వం ఉంటుంది. చూడండి మనం, మనం స్త్రీలే పోనీ జాబ్‌కెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాము, ఏదో వంట చేస్తున్నాం, పిల్లల్ని చూస్తున్నాం అన్నా మన పిల్లల జోలికి ఎవరైనా వస్తే చీల్చి చెండాడేస్తాం. మన భర్తను ఎవరైనా ఏమన్నా అంటే అప్పుడు మనం ఆడవాళ్ళమని మనకు గుర్తుండదే. అలాగే మగవాళ్ళు మనకు పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళు మగవాళ్ళన్న సంగతి వాళ్ళు మర్చిపోయి ఇటు పుల్ల అటు తీసి పెట్టని వాళ్ళు కూడా వాళ్ళకి డైపర్‌లు చేయడము, అన్నీ క్లీన్ చేయడము, పర్సనల్ థింగ్స్ అన్నీ చేస్తారు. స్నానాలు చేపిస్తారు. సెన్సిటివిటీ పెరిగిపోతుంది గదా! అంటే మన అందరిలోని స్త్రీతత్వం, పురుషతత్వం 2 ఉంటాయి. కాకపోతే ఇప్పుడు భూమి మీద మనకి ఈ టైంలో ఎస్పెషల్లీ స్త్రీ తత్వం అనేటటువంటిది బాగా పెరుగుతుంది. మొట్టమొదటిలో మనకి భూమి అమ్మ ఆది పరాశక్తి చేతుల్లో ఉండేది. అమ్మ చేతులలో ఉండేది. అలా అమ్మ చేతిలో భూమి ఉన్నప్పుడు
ఉన్న వాళ్ళందరిలో అంటే భూమి ఏ ఎనర్జీస్ తో వైబ్రేట్ అవుతూ ఉంటుందో అదే ఎనర్జీస్ తో భూమి పైన ఉండే మనమందరం వైబ్రేట్ అవుతాము. ఇది మనం బాగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇలా మనం భూమి అర్త్ అంతా కూడా ఫెమినైన్ ఎనర్జీస్ తో వైబ్రేట్ అవుతున్నప్పుడు అంతా అమ్మ చేతిలోనే ఉండేది. తర్వాత స్త్రీ తత్వం ఎక్కువ ఉండేది భూమి పైన. తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర చేతుల్లోకి వచ్చింది భూమి. అప్పుడు ఏమైంది, బ్రహ్మ విష్ణు మహేశ్వర చేతుల్లోకి భూమి వచ్చినప్పుడు మనకి భూమి వచ్చినప్పుడు ఏమైంది, పురుష తత్వం, పురుష అహంకారం అని కూడా మనం వింటూ ఉంటాం కదా. సో ఆ పురుష అహంకారం అనేటటువంటి ఎనర్జీస్ తో ఎర్త్ వైబ్రేట్ అవ్వడం వల్ల ఆడవాళ్లలోని మగవాళ్లలోని అందరిలోని కూడా పురుషతత్వం అనేది పెరగడం స్టార్ట్ అయింది. అందుకనే నేనేం తక్కువ, నేను కూడా జాబులు చేస్తా అని మనం కూడా అహంకారాలకి, స్త్రీలు కూడా అహంకారం ఉంది కదా, గమనిస్తూ ఉంటాం. మనలోని గమనించుకుంటాము, మన చుట్టూ ఉన్న స్త్రీలలోని కూడా పురుష అహంకారం గమనిస్తాం. దానికి ఇది వరకు రోజుల్లో లేనిది ఇప్పుడు, అంటే గత ఒక 20-30 ఇయర్స్ తీసుకోండి, నేను ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు. ఆడవాళ్లలో కూడా అన్వాంటెడ్ హెయిర్, కొంచెం గెడ్డం లాగా రావడము, చిన్న చిన్నగా మీసాల్లాగా రావడము, ఏమిటి, పురుషతత్వము, పురుష అహంకారము ఎక్కువైపోయేసి ఈ స్త్రీ తత్వానికి సంబంధించిన ఎనర్జీస్ మనలో లోపించేస్తూ, నేను అనుకునేదాన్ని అప్పట్లో మా ఊర్లో ఉన్నప్పుడు చక్కగా అందరూ షార్ట్లు వేసుకుని బయటకు వెళ్తున్నారు, నేనే షార్ట్స్ తీసుకోలేకపోతున్నాను, బయటకు వెళ్ళలేకపోతున్నాను. ఓకే, అబ్బాయిలకే నయం, ఛీ నేను అమ్మాయిని కదా, ఇలా ఉండేది నాకు. ఓకే, అంటే స్త్రీతత్వాన్ని హేట్ చేశాం కదా, చీ అన్నాం కదా. సో అలాంటివి మనం ఆపేసుకుంటే మంచిది. అప్పుడు ఏమైంది, నాకు పీరియడ్స్ ఇష్యూ వచ్చేసింది. నేనే సూపర్ మెడిటేటర్‌ని. సూపర్ డూపర్ మెడిటేటర్‌ని అప్పుడు కూడా. అయినా నా స్త్రీతత్వాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోవడం, రెస్పెక్ట్ చేయలేకపోవడం వల్ల పీరియడ్స్‌కి సంబంధించిన ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. అలాగే అంటే దీన్ని బట్టి, అంటే మన ఆలోచనలు బట్టి ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలంటే సృష్టిలో ప్రతి దానికి ఒక యూనిక్‌నెస్ ఉంది. స్త్రీ తత్వానికి ఒక యూనిక్‌నెస్ ఉంది. మనం చూడండి యూజువల్ గా ఎవరైనా మన లైఫ్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? లేదా మనం ఒక చోటికి వెళ్ళబోతున్నాం. అక్కడ మనకి అంత అనుకూలంగా ఉండట్లేదు అని మనకు అర్థమవుతోంది అనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలి? అంటే ఫస్ట్ హాయిగా కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేస్తూ చక్కటి ప్రేమని, కాంతిని స్వీకరిస్తూ ఇదే ప్రేమని, కాంతిని ప్రశాంతంగా ఆ చోట ఉండేటటువంటి వ్యక్తులకి, జీవులకి, ఆ చుట్టూ ఉండే పరిసరాలకి అన్నింటికి దాన్ని స్ప్రెడ్ చేసేసేయండి. ఓకే. అలా స్ప్రెడ్ చేసేయడం వల్ల అక్కడ అననుకూలంగా ఉండబోతున్న సిట్యుయేషన్స్ కూడా అనుకూలంగా మారుతాయి. నేను ఇలాంటివి చాలా తింగర పనులు చేసేదాన్ని చిన్నప్పుడు. ఓకే. ఏదో పడేయడమో, ఏదో తింగర పని చేసేదాన్ని. మా మమ్మీ ఏమో "నాన్న రాని నీకుంది" అని చెప్పేది. అంటే రా నాన్న పిలుస్తున్నారులే ఎళ్ళు నీకయిందిప్పుడు అని చెప్పేది. కిందకెళ్ళాలా మా నాన్న దగ్గరికి. ఎలా? ఎళ్ళేలోపు నేను ఒక్క 1 మినిట్ జస్ట్ అలా ప్రశాంతంగా నన్ను నేను రిలాక్స్ చేసేసుకొని, చక్కగా మా నాన్నకి ఆ రూమ్‌లో అంతా లవ్ అండ్ లైట్‌ని పూర్తిగా పంపించుకుంటూ అలా వెళ్ళేదాన్ని. వెళ్ళి డోర్ నాక్ చేస్తే రా అంటారు కదా, ఓపెన్ చేసి మా నాన్న దగ్గరికెళ్ళగానే మా నాన్న తిడతారు అనుకునేవాళ్ళు చక్కగా నవ్వి దొంగ పిల్ల అని ముద్దిచ్చేసి పంపించేసేవారు మళ్ళీ. ఓకే. అంటే ఇలా చాలా సిట్యుయేషన్స్. ఇది నా చిన్నతనంలో నేను చేసింది మీకు చెప్తున్నాను తప్పితే, ఎక్కడైనా మనం బయటకెళ్ళినప్పుడు అననుకూలంగా ఉండబోతున్నాయి అనుకున్నప్పుడు చాలా వరకు ప్రొటెక్షన్ ఉంటుంది మనకి. ఓకే. సో ఇంకా ఏంజెల్స్ విషయంలో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి. అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇలా ప్రేమతత్వం గురించి. తర్వాత ఎర్త్ గురించి మెయిన్ మనం చెప్పుకోవాలి. ఎర్త్ మనమందరం ఎర్త్‌ని ఏ రోజు పెద్దగా గుర్తించం. కానీ ఎర్త్ ఏం చేస్తుంది అంటే, మనము ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు మనకి మోషన్ అవ్వలేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ఒక 4 డేస్, 5 డేస్, 1 వీక్ మోషన్ అవ్వకపోతే 2 డేస్‌కి అల్లకల్లోలం. ఆళ్ళకి ఈళ్ళకి చెప్పేసి అది తాగు, ఇది తిను, ఏదేదో చేయించి, హాట్ వాటర్ తాగించి, నానా పెంట అయిపోతూ ఉంటది. హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళిపోతారు 2, 3 రోజులు దాటిపోయిందంటే. సో, అంటే ప్రాణాల మీదకొచ్చేస్తుంది. అంత అశుద్ధం అది. తెలుసు. మన లోపల నుంచి బయటికెళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్ అని తెలిసి, మోషన్ అయిన తర్వాత వన్స్ పని జరిగిపోయిన తర్వాత బాత్రూమ్‌లో మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామా? ఉంటామా?
ఉండం. మన తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారా? మన పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా? మన భార్యో, భర్తో ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. మనమే యాక్సెప్ట్ చేయం. ఇలా పని పూర్తయిందా అలా గెంటేస్తాం బయటకి. కదా! అంటే అది ఎంత ఇంపార్టెంట్ అది అని తెలిసి కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా మన అశుద్ధాన్ని మనమే అసహించుకుంటూ ఉంటాం. అటువంటిది భూమి మన అశుద్ధాన్ని సైతం తీసుకుంటది ప్రేమగా. అదెక్కడ రిజెక్ట్ చేయదు భూమాత. చక్కగా అంటే అన్‌కండీషనల్ లవ్‌ని నేను అంత చూసాను. అన్‌కండీషనల్ లవ్‌కి ఒక బిగ్ ఎగ్జాంపుల్ ఇస్ ఎర్త్. మనమే అక్కర్లేదు అనుకున్న మన అశుద్ధాన్ని సైతం తీసుకోగలిగే అంత అన్‌కండీషనల్ భూమి. అలాగే మనం ఏ రోజు భూమిని ఇది చెయ్యం. బట్ తను ప్రకృతి రూపంలో అన్నీ అందిస్తూ ఉంటుంది. మనం ఇంత, ఇంత వాళ్ళు చాలా అందగాళ్ళు, వాళ్ళు చాలా అందగత్తెలు అని మోసపడి, ఇష్టపడి పెళ్లి చేసుకొని ఒక్కసారి శ్వాస వెళ్ళిపోయిన తర్వాత మన శరీరం అసలు ఎవ్వరు తల్లిదండ్రులు గాని, భర్త గాని, పిల్లలు గాని ఎంత మనల్ని ప్రేమించే వ్యక్తులు కూడా దాన్ని డిస్పోజ్ చేసేయడానికే చూస్తారు. ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ది మదర్ ఎర్త్. అంటే ఎంత అన్‌కండీషనల్ లవ్ అంటే ఎలా ఉంటుంది? నిజానికి ఇప్పుడు మనం చూపిస్తున్న దాన్ని అన్‌కండీషనల్ లవ్ అని అంటారా? క్వెషన్ మార్క్ పడింది కదా! సో, అంత అంటే మీరనుకోవచ్చు, అలా దాన్నంతా మనం చేయలేం కదండీ! అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎంత వరకు కుదిరితే అంతవరకు అన్‌కండీషనల్‌గా ఆ ప్రేమని మనం వ్యక్తపరచవచ్చును అనేటటువంటి దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నేను అత్త దగ్గర నుంచి నేర్చుకున్న ఒక అంశం. అయితే మరి ఇంతగా అర్థ్ చేసుకుంటూ ఇంకొక విషయం చెప్పాలి భర్త గురించి. ఎప్పుడైతే అర్త్ ఎసెన్షియల్ పాత్ కోసం అక్కడ అప్లికేషన్ పెట్టుకుంది వెళ్ళిందని చెప్పాను కదా! ఏం చెప్పిందో తెలుసా? ఎంత గ్రేట్ అంటే, అర్త్ అంటే నేను ఒక్కదాన్నే కాదు. అసెండ్ అవ్వాలంటే నేనే కాదు. నీకు అర్హత ఉంది కదా! నువ్వు అయిపోవచ్చు కదా! అని నేను ఒక్కదాన్నే కాదు. నాతో నాతో పాటు నా అండర్‌లో జీవిస్తున్న అన్ని కోటాను కోట్ల జీవరాశులన్నీ కలిపితేనే నేనయ్యాను కదా! సో, మనందరం కూడా ఆ స్టెప్‌గా ఎదిగి అసెన్షన్‌లో భాగం అవ్వాలంట. అప్పుడు మాత్రమే తను ముక్తికి వెళుతుందంట. అంతవరకు మనతో పాటు మనం పెట్టే టార్చర్ అంతా భరిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అంతా ఫేస్ చేస్తూనే తను ఎన్ని బాధలు పడినా వీళ్ళందరినీ కూడా అసెన్షన్‌లో పార్ట్ నేను చేసుకుంటా. వాళ్ళని నేను వదిలేయను అని చెప్పిందనమాట. అంటే అంత అన్‌కండీషనల్‌గా ఎర్త్ ఉంది. అలాంటి మదర్ ఎర్త్‌తో కూడా మనం కనెక్ట్ అయ్యి మనకి చాలా టెన్షన్స్ ఉండొచ్చు. ఎవరైనా ఏదన్నా అంటే ఫీల్ అయిపోయి, కుంగిపోయి, కుమిలిపోతా ఉంటాం. కొన్నిసార్లు తిట్టగలుగుతాం, కొన్నిసార్లు తిట్టలేం. మా నమ్మగారి కోడలో ఎవరో ఏదన్నా అంటే తిట్టేస్తాం. అదే ఆపోజిట్ అత్తగారి తరపునో లేకపోతే ఎవరో దూరం వాళ్ళెవరో ఏదో అన్నారంటే తిట్టలేం. మా అమ్మగారి ఇంట్లో అయితే నోరేసుకొని పడిపోతాం. ఇలా అన్నారా? అలా అన్నారు నన్ను. పిచ్చా మీకు అది ఇది అని. మరి అనలేక లోపల ఆఫీస్‌లోని ఫ్రస్ట్రేషన్స్ ఉండిపోతాయి. బయట పెట్టలేకపోతారు. అప్పుడేం చేయొచ్చు అంటే, చక్కగా నేల మీద ఇలా 2 పాదాలు ఉండాలి. ఇలా పెడతాం కదా మనం మెడిటేషన్‌కి పాదాలు 2 తీసేసి పూర్తిగా నేల మీద ఆంచేసి, మనలో ఉండేటటువంటి సరికాని ఆలోచనలు కానీ, సరికాని నమ్మక వ్యవస్థల్ని కానీ, సరికాని ఎమోషన్స్ కానీ, వాటికి సంబంధించిన అన్ని రకాల సరికాని ఎనర్జీస్ అన్నింటిని నేను గ్రౌండింగ్ చేసేసుకుంటున్నాను అని సంకల్పం చేసి ఏదైనా పార్క్ లాంటిదుంటే వెళ్లి చెప్పులిప్పేసి అక్కడ పెట్టేసుకొని చక్కగా గ్రౌండింగ్ చేసేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు గ్రౌండింగ్ చేసేస్తూ ఉంటే ఈ చక్రాసులు అక్కడ ఇక్కడ ఉండిపోయిన చెత్త చెదారాలు ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంటాయి. ఎందుకంటే చూస్తూ, వింటూ మాట్లాడుతూ చాలా చెత్త పోగేసేసుకుంటున్నాం కదా! ఎవ్రీడే జరిగిపోతుంది. ఎంత మనం మెడిటేటర్స్ అని ఎంత మెడిటేషన్ చేసి ఏం చేసినా అంటే ఇంద్రభవనమే కదా అని అనుకుని 2 రోజులు తుడవటం మానేస్తే అవ్వదు కదా! ప్రతిరోజు క్లీన్ చేయవలసింది. అలాగే మనల్ని కూడా ఎవ్రీడే స్నానం చేస్తున్నట్టుగానే ఎవ్రీడే ఇన్నర్ క్లెన్జింగ్ కూడా అంటే ఎనర్జీ వైస్ బాడీ తన క్లెన్జింగ్ తను చేసుకుంటూ ఉంటుంది. బట్ ఇన్నర్ క్లెన్జింగ్ ఎనర్జీ బాడీస్‌ని మనమే క్లెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. తర్వాత మనకి ఏంజెల్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? అసలు ఏంజెల్స్ ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది? మనమందరం క్రిస్టియానిటీ అని భావించేటటువంటి ఈ ఏంజెల్స్ గనక జీసస్ మాస్టర్ అనేటటువంటి ఆయన ఒక గొప్ప సాధకులు మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా అయితే ఇప్పుడు మనకి ఆయన ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేసి ఇప్పుడు మనం అదంతా జరగడాన్ని చూసి అవును వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని మనం అనుకుంటున్నామో అలాగే
అప్పటి రోజుల్లో జీసస్ మాస్టర్ రానున్న రోజుల్లో అర్త్ మీద ఎలాంటి ఎనర్జీస్ ఉండబోతున్నాయని ప్రిడిక్షన్ చేశారు. ఆ ప్రొడిక్షన్ లో భాగంగానే రానున్న రోజుల్లో అర్త్ మీద ప్రేమ, కాంతి, శాంతి కరువైపోబోతున్నాయి. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేయటానికి ఏంజల్స్ అనేటటువంటి ఒక లవ్ కి సంబంధించి, ఒక పీస్ కి సంబంధించిన కాన్షియస్నెస్ భూమిపైకి అవసరాన్ని బట్టి రాబోతూ ఉన్నాయి. అప్పుడు కూడా ఉండేవాళ్ళు. ఏంజెల్స్ అనేటటువంటి వాళ్ళు అప్పుడు కూడా అన్ని రిలీజియన్స్ లో, హిందువుల్లోని, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇలా బౌద్ధి జైనిజం, బుద్ధిజం, ఇలా బౌద్ధులు అందరి తాలూకు ఏమంటారు వాటిని, కులాలలోని, మతాలలోని, వర్గాలలోని అందరికీ ఈ ఏంజెల్స్ అనేటటువంటి వారు ఉన్నారు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు చేసేటటువంటిది ఏంటి అంటే ఈ భూమిని అంతటిని లేదా మనందరినీ కూడా ప్రేమతో, కాంతితో, శాంతితో నింపడం, వాటిని ఎత్తు మీద బ్యాలెన్స్ చేయటమే. రకరకాల వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న దీంట్లో ఏంజల్స్ గా మనకి వీళ్ళు పరిచయం అవబోతున్నారు. ఈ ప్రేమని, కాంతిని, శాంతిని బ్యాలెన్స్ చెయ్యాలంటే ఒక క్రిస్టియన్సో, ఒక ముస్లిమ్సో లేదా ఒక హిందూగానోనో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రేమని, కాంతిని, శాంతిని పంచవచ్చు. కాబట్టి ఈ ఏంజల్స్ అంటే క్రిస్టియన్స్ మాత్రమే, క్రిస్టియానికి సంబంధించిన మాత్రమే, లేదా వేరే దానికి సంబంధించింది మాత్రమే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీసస్ అనేటటువంటి మాస్టర్ ఆ రోజుల్లోనే చెప్పడం వలన వాళ్ళ ఫాలోవర్స్ అక్కడక్కడ వీళ్ళ గురించి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయటం అనేటటువంటిది మనం చూసి ఉన్నాము. ఓకే. సో దీనికోసం మనం ఎవరం కులం మార్చుకోవటం కానీ, మతం మార్చుకోవటం కానీ, మన ఆలోచనలు మార్చుకోవటం ఏమీ అక్కర్లా. మనం ప్రేమగా ఉండి మనకి ఏదైనా అవసరం అనుకున్నప్పుడు ఎంతవరకు, కొంతవరకే. అర్థమవుతుందా? నాకు బద్ధకంగా ఉంది, ఏంజెల్స్ కనెక్ట్ అవుతున్నారా, నన్ను ఇక్కడి నుంచి ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ చైర్‌లో కూర్చోబెట్టు. కాదు. మన ఇంట్లో ప్రేమ, ప్రశాంతత లేదా నా జీవితంలో నేను ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. దీనికి కావాల్సిన నాలెడ్జ్ ఇలా అడిగి మనం ఎదుగుతూ వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. సో, మరి ఈ ఏంజెల్స్ ఒక కులానికి కానీ, మతానికి కానీ, వర్గానికి కానీ సంబంధించిన వాళ్ళు కాదు అనేటటువంటి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు నిజంగా కనపడతారా? యెస్. కనపడతారు, వినపడతారు, స్పర్శిస్తారు, మనతో కలిసి హాయిగా డాన్సులు కూడా చేస్తారు. నేను స్టార్టింగ్ లో క్రిస్టల్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అంటే వెండర్స్ ఎక్కడెక్కడో ఉంటారు. ప్రతిసారి క్రిస్టల్స్ తెప్పించాలంటే మనం అక్కడికి పోలేం కదా! సో, వెండర్స్ అంతా నాకు పంపించేటప్పుడు ఫోన్‌లో ఫోటోస్ చూసుకొని మా హస్బెండ్ చూపించేవాడు. ఫోన్‌లో ఫోటోస్ చూసుకొని అలా ఎనర్జీస్ చూసుకొని ఏ ఎనర్జీస్ బావున్నాయి అని. ఒక్కొక్కసారి ఇద్దరు, ముగ్గురు పంపించేవి చాలా బావుండేవి. అందులో నాకు కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు నాకు ఏంజెల్స్ సపోర్ట్ చేసేవారనమాట. ఒకరోజు చాలా చాలా బెస్ట్ రోజ్ క్వార్ట్స్ నాకు దొరికాయి. అమ్మా! నేను ప్రేమతత్వాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు భూమి మీద నా ద్వారా ప్రేమతత్వాన్ని ఇంకా ఇంకా పంచాలని నేను అనుకుంటున్నందుకు మంచి క్రిస్టల్స్ వచ్చాయని నేనని అలా కళ్ళు మూసుకునేటప్పటికి ఒక మంచి బ్యూటిఫుల్ ఏంజెల్ ఇంత పెద్ద ఫ్రాక్, పింక్ కలర్ ఫ్రాక్ ఏసుకొని ఇలా ఫ్రాక్ అంతా తిప్పుతూ ఇంగ్లీష్ మూవీస్ లో డాన్సులు చూపిస్తారే. ఫ్రాక్ అంతా తిప్పుకుంటూ ఇల్లంతా డాన్స్ చేస్తూ పింక్ పింక్ ఫ్లవర్స్, లవ్ సింబల్స్ తో ఉన్న బొమ్మలన్నీ కనపడుతున్నాయి నాకు. అంటే అది మంచి క్రిస్టల్స్ దొరికేసాయి. వాళ్ళ ఎనర్జీస్‌కి అంటే అనువుగా ఉంటాయి కదా! వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవ్వడానికి హై క్వాలిటీస్ అయితే. సో, అలా అవన్నీ డాన్స్ చేయటం చూసి అప్పుడు వాటిని నొక్కిచేసాననమాట. సో, ఇలా వాళ్ళు చాలా విషయాల్లో మనకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నేను నార్మల్‌గా విజన్ చూడగలిగాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అట్లా డాన్స్ చేసుకుంటూ ఉంటది. మనం చూడలేము కదా! అందుకని మన ఫ్రీక్వెన్సీస్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. పత్రి సార్ ఒక మాట చెప్పారంట. నాకు ఎవ్రీ డే నేను గుర్తు చేసుకునే మాటల్లో అదొకటి. మన చుట్టూ చాలా వైబ్రేషన్స్ ఉంటూనే ఉంటాయి. అంటే అందరూ అత్తమామలతోని, తల్లిదండ్రులతోని, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, లేదా ఫ్రెండ్స్‌తో, సొసైటీతో, మనకంటే డబ్బున్న వాళ్ళతోని, లేదా మనకంటే పేదవాళ్ళతోని రకరకాలైనటువంటి ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ అందరము ఫేస్ చేస్తున్నాం. ఎంత మెడిటేషన్‌లో ఉన్నా భౌతికంగా. అలా ఫేస్ చేస్తూ డల్ అవుతున్న ప్రతిసారి నాకొక మాట గుర్తొస్తది. ఏంటంటే పత్రిజీ చెప్పారంట, ఏదైతే నువ్వు అంటారు కదా చాలా మంది. నేనింత ప్యూర్‌గా ఉన్నాను, ఇంత నిష్కల్మషంగా ఉన్నాను, నాకేమొరిగింది? వాడంత దుర్మార్గుడు, వాడికన్నీ కలిసొస్తున్నాయి. నేనింత ప్రేమగా ఉన్నాను, ఏంటి లాభం అనుకుంటామే. మనమంట ఈ భూమి పైన ఇంకో కొంతమంది ఏమంటారంటే,
మేడం మా ఆయన అసలు నేను ఎంత మెడిటేషన్ చేస్తాను, ఎంత కనెక్టివిటీ, ఏంజల్స్ కనెక్ట్ అవుతారు, అన్నీ ఉంటాయి మేడం. ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు నాకు శాకాహార ర్యాలీకి వెళ్ళాలని, క్లాసులు చెయ్యాలని, లేదా క్లాసులు పెట్టించాలని, క్లాసులు చెప్పాలని చాలా ఉంటదండి. నేనేం పని చేయలేకపోతున్నానా, నా అర్థ కోసం నేనేం చేయలేకపోతున్నాను, మెడిటేషన్ ఇంత చేసి అంటే జ్ఞానం ఉండి నేనేం పంచలేకపోతున్నానని ఫీల్ అవుతారు. వాళ్ళకి ఒక్కటే మాట, నువ్వు ఏదైతే అయి ఉన్నావో, ఒక వైబ్రేషన్ అంటే ప్రతి మనిషికి ఒక వైబ్రేషన్ హోల్డ్ అయి ఉంటుంది కదా, నీ యొక్క న్యాచురల్ స్థితితో నువ్వు అలా ఉండడమే నువ్వు ఈ భూమి పైన విశ్వంలో లోక కళ్యాణార్థం ఎంతో పనిచేస్తున్నట్టంట. నీ ఒరిజినల్ వైబ్రేషన్స్ ని పెంచుకుని ఆ వైబ్రేషన్స్ లో ఉంటే కూడా చాలంట. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. ఒక వారం రోజులో, 10 రోజులో లేదో ఒక మేము బెంగుళూరు వచ్చేసిన తర్వాత నాకు సెషన్స్‌కి వెళ్ళడానికి చాలా ఇబ్బందయిపోయింది. ఎలా అనుకున్నా. బట్ నా ప్రేమతత్వాన్ని, నా ప్యూరిటీని, నేను సత్యాన్ని ఫాలో అయ్యే విధానాన్ని, నా ఎథిక్స్‌ని అన్నింటిని హోల్డ్ చేసి ఎప్పటికప్పుడు అంటే నేనిక్కడున్నానంటే నా ఎనర్జీస్ నా ఆరాలోంచి ఎమిట్ అవుతూనే ఉంటాయి కదా! ఒక మల్లెపువ్వుని అక్కడ పెట్టేశారు. తీసి తలలో పెట్టుకోక్కర్లా. ఆ స్మెల్‌ని మనం ఎంజాయ్ చేస్తూనే ఉండొచ్చు. అలా మనం ఇక్కడ ఒక హై ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేస్తూ మనం ఉంటే చాలండి. నేనెక్కడా ఈ పని చేయడానికి ఎళ్ళలేకపోయాను. లేదా శాకాహార ర్యాలీకి నేనెళ్ళలేకపోయాను. మాక్సిమం ప్రయత్నిస్తాం. వెళ్ళలేని టైంలో మాత్రం గిల్ట్ ఫీల్ అవ్వద్దు. గిల్ట్ ఫీల్ అవ్వడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మన మణిపూరక చక్రం బ్లాక్ అవుతది. ఎప్పుడు వాళ్ళలా చెయ్యగలుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను. అనేది వద్దు. ఈ రోజు, ఈ క్షణం నీకు ఇది కరెక్ట్. ఆ ఎనర్జీస్‌తో అంత జరగాల్సింది జరిగిపోయింది. దాన్ని ప్రెజెంట్‌లో ఉండి ఎంజాయ్ చేయటం మాత్రమే. గతాన్ని, భవిష్యత్తుని పూర్తిగా వదిలేసి ఈ మినిట్ 100% చెయ్యగలిగితే ఇంకా ఎనర్జైజ్ అయిపోతాం మనము. ఓకే. సో, మరి ఇవన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఏంజెల్స్‌ని కలవటం చాలా ఈజీ. ఓకే. మరి వీటన్నిటిని అంటే ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వీటన్నిటిని ఫాలో అవుతూ ఎర్త్‌కి మనం నిన్నే చెప్పుకున్నాం కదా! నా నుంచి పూర్తిగా ప్రేమ, కాంతి, శాంతి ఇవన్నీ రావాలి. అసూయలు, చిరాకులు, భయాలు, అపనమ్మకాలన్నీ నేను వదిలేస్తున్నాను అని. అది ఎప్పుడైతే మనం తెలుసో తెలియకో మీరు ఇలా పెట్టి ప్రామిస్ చేయక్కర్లా. మీరు మనసులో ఇవి చెప్పాక అబ్బా! ఇవి చెప్పిన ఈ పాయింట్ బావుంది కదా! నేను చేయగలిగితే బావున్ను అని మీరు అనుకున్నా కూడా చెప్పి ఇప్పుడు ఈవిడేదైతే చెప్పిందో అది నేను చెయ్యాలనుకుంటున్నాను. నా నుంచి ఎప్పుడు ప్రేమ, కాంతి, శాంతి, ఆనందము, చక్కటి సంతోషము, బ్యూటిఫుల్ స్మైల్, ప్రశాంతత నేను ఎంజాయ్ చేస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఎంజాయ్ చేయగలగాలి అని మీరొకసారి అనుకుని ఏంజెల్స్‌కి మీరు అడిగితే కూడా దే స్టార్ట్ హెల్పింగ్ యూ ఔట్. అయితే వీళ్ళకి ఫ్రీ విల్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి, మనం ఎర్త్ మీద ఉండే హ్యూమన్స్ అందరూ కూడా ఫ్రీ విల్ ఉంది వీళ్ళకి. కాబట్టి ఆ ఫ్రీ విల్‌ని మనం అనుసరిస్తూ వెళ్ళాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టే వీళ్ళు. అయితే ఏంజెల్స్ కనపడతారు, వినపడతారు, మనకు మెసేజ్‌లు ఇస్తారు, మనల్ని టచ్ కూడా చేస్తారు. మొట్టమొదటగా ఏంజెల్స్ అనేటటువంటి వాళ్ళు ఒక కాంతి రూపంలో మనకి అవైలబుల్‌గా ఉంటారు. ఓకే. ఈ కాంతి రూపంలో ఉండేటటువంటి ఈ ఏంజెల్స్ భూమి పైన ప్రేమని, కాంతిని, శాంతిని మనకి అందిస్తారు. వీరు చూడడానికి ఎలా ఉంటారంట? పొడుగ్గా చాలా హైట్ ఉంటారు. మనం ఇప్పుడు ఏదైతే భూమి మీద ఇండియాలో మనమున్న హైట్‌కి ఇంకాస్త ఎక్కువ హైట్‌గా ఉండి, రెక్కలు ఉండేటటువంటి జీవులుగాను, రెక్కలతో వీళ్ళు మనకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. అయితే వీళ్ళని చూస్తే ప్రపంచంలో ఉన్న రంగులన్నీ వాళ్ళ ఒంటి మీదే ఉంటాయి. మనం ఏంటి అయితే బ్లాక్ స్కిన్, లేకపోతే బ్రౌన్ స్కిన్, లేకపోతే వైట్ స్కిన్. ఇది మనకి తెలిసింది. అంటే చావల్ తెలుపు, నలుపు అనుకుంటుంటాం. అలాగే మన ఐ బాల్స్ ఇది బ్లాక్ ఐ బాల్. బ్లాక్ కొంతమందికి బ్రౌన్, కొంతమందికి నీలి కళ్ళు. చాలా రేర్‌గా ఉంటారు నీలి కళ్ళు. ఇవే తెలుసు కదా! బట్ వాళ్ళకంట ఈ ఐస్, తర్వాత ఈ స్కిన్, ఈ హెయిర్ అంటే ఓవరాల్ బాడీ వితౌట్ డ్రెస్ వాళ్ళ బాడీ మొత్తము కూడా విపరీతమైన కలర్స్, చాలా బ్యూటిఫుల్ కలర్స్‌తో వాళ్ళు దర్శనమిస్తారు. వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు కూడా అలా జాలువారేటట్టుగా ఉంటాయి. అయితే ఇంతవరకు మనం ఏంజెల్స్ అంటే ఏమనుకున్నాము? స్త్రీలుగానే ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. మనకి తెలిసినంత వరకు మనం వాటినే చూసాం. కానీ ఈ ఏంజెల్స్‌కి ఎస్పెషల్లీ స్త్రీ, పురుష భేదం అనేది ఉండదు. అయితే మరి ఎలా అండి అంటే
కొన్ని కొన్ని పనులు స్త్రీ తత్వంతో చెయ్యాలి. కొన్ని పనులు పురుష తత్వం అవసరం అవుతుంది. గట్టిగా వెళ్లి కొన్ని కొన్ని చెయ్యాలంటే అమ్మో! మనం చేయలేం. మగాళ్ళే చెయ్యాలి. కొన్ని కొన్ని పనులు చూసి అమ్మో! ఈ పిల్లల్ని చూడడం మన వల్ల కాదు. ఆడోళ్ళే చూడాలి. ఇలా ఉన్నాయి కదా! సో, ఎప్పుడైతే సెన్సిటివ్‌గా చేయాల్సిన పనులుంటాయో అంటే స్త్రీ తత్వంతో కూడినటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు, స్త్రీ రూపంలో కొంతమంది ఏంజెల్స్, పురుష తత్వంతో చేయాల్సి వచ్చినప్పుడు పురుష రూపంలో కొంతమంది ఏంజెల్స్ మనకు అవైలబుల్‌గా ఉంటారు. ఓకే. సో, వీళ్ళు పూర్తిగా కాంతి దేహాలుగా ఉంటూ ఉంటారు. అయితే ఆ కాంతి దేహాలుగా ఉన్న వాళ్ళని కూడా మనం దర్శించవచ్చు. దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్‌తో వాళ్ళుంటారు. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయి కదా! అలా వాళ్ళు డిఫరెంట్ కలర్స్‌లోని వాళ్ళు మనకి అవైలబుల్‌గా ఉంటారు. మరి ఇలా ఉన్నటువంటి ఈ ఏంజెల్స్‌ని మనము ఎలా గుర్తించొచ్చు? మనకంటే ముందండి మన శరీరం ఎన్ని విషయాలు చెప్తుందో తెలుసా? మన బాడీ మీద వెంట్రుకలుంటాయి కదా మనకి. అవన్నీ కూడా లేసి నించుంటాయి. ఏంజెల్స్ మన దగ్గరలోకొచ్చారు అంటే, అవన్నీ కూడా లేసి నించుంటాయి. అంటే హాయ్ అని ఒకసారి పలకరించడం. ఎవరైనా వస్తే ఇలా అంటాం కదా! మనం ఏం పనిలో ఉన్నా ఇలా అంటాం. మన పని మనం చేసుకుంటూ ఉంటాం కదా! అలాగే ఒక్కసారిగా వెంట్రుకలన్నీ, రోమాలన్నీ జింగుమని లేచి నించుంటాయి. సడెన్‌గా వెంట్రుకలు లేసి గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటి అంటే, మన దరిదాపుల్లోకి ఏంజెల్స్ వచ్చారు అని మనం అనుకోవచ్చు. ఇది చెప్పిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది సడెన్‌గా కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం మొదలుపెట్టారు. నాకు చెప్తున్నారు, నేనేం చేశానో తెలుసా? స్నానం చేస్తే నాకు సడెన్‌గా ఏంజెల్స్ గుర్తొచ్చారు. అప్పుడు నేననుకున్నా, అవును చెప్పింది గదా! ఇది చూద్దాం ఒకసారి అని చెప్పి అంటున్నారంట. ఏంజెల్స్ మీరొక్కసారి రండబ్బా! నాకొకసారి మీరొచ్చారో లేదో చూడాలనుంది. నాకొకసారి అని పిలుచుకున్నారంట. పిలుచుకోగానే వెంట్రుకలన్నీ లేసి నించున్నాయంట. ఓకే. సో, అలా మన బాడీకి సెన్సిటివిటీ ఎక్కువ కదా! ఈ సెల్స్ అన్నిటికి కూడా సెన్సిటివిటీ చాలా ఎక్కువుంటాయన్నమాట. అందుకని ఈ బాడీ హెయిర్స్ అంతాని నించోబెట్టి చెప్తూ ఉంటుందన్నమాట. ఏంజెల్స్ వచ్చారు అని. సో, అలా. తర్వాత కొన్ని కొన్ని సార్లు మనకి స్మెల్స్ కూడా వస్తాయి. ఎస్పెషల్‌గా ఏంజెల్స్‌లో ఒక విచిత్రాన్ని నేనేం గమనించానంటే, ఏదైతే ఏంజెల్స్ వస్తున్నారో మనకు ఆర్కేంజెల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఏంజెల్స్ ఉంటారని చెప్తుంటాం కదా! సో, డిఫరెంట్ డిఫరెంట్ ఏంజెల్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్‌ని మనం ఫీల్ అవుతాం. అంటే ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్. కొంతమందికి చూడండి ఇంట్యూటివ్‌గా ఉన్న వాళ్ళకి కొంతమంది కళ్ళు మూసుకొని రకరకాల శబ్దాలు వినిపిస్తాయి. దాని ద్వారా ఏ మాస్టర్ వచ్చారని చెప్తారు. కొంతమంది కళ్ళు మూసుకొని విజన్ చూసి చెప్తారు. కొంతమంది కళ్ళు తెరిచే విజన్స్ చూసి చెప్తారు. కొంతమంది ఫీల్‌తో చెప్పేస్తారు పలానా మాస్టర్ వచ్చారు అని. కొంతమంది వైబ్రేషన్స్‌ని బట్టి చెప్తారు. పలానా మాస్టర్ వచ్చారు అని. సో, అలానే వీళ్ళొస్తున్నప్పుడు ఒక ఎనర్జీ తెలుస్తది కదా! ఆ ఎనర్జీలో డిఫరెంట్ ఫీల్స్ ఉంటాయి. ఒక ఫ్లేవర్స్ అన్నమాట. ఇప్పుడు తల్లి చెప్తది. పిల్లలొచ్చినప్పుడు పెద్దోడొచ్చాడా? చిన్న పాపొచ్చిందా? తల్లి చెప్తుంటది కదా! ఎవరొచ్చారని. ఎలా తెలుస్తది? ఒక కనెక్టివిటీ. ఆ కనెక్టివిటీ మనం ఏంజెల్స్‌తో బిల్డ్ చేసుకుంటే మనం గూడా చెప్పొచ్చు. ఏ ఏంజెల్ వచ్చారు అని. నాకు ఆ ఫ్లేవర్స్ వల్లనే తెలుస్తది ఏ ఏంజెల్ వచ్చారు అని. తర్వాత విజన్ చూస్తూ ఉంటానన్నమాట నేను. ఓకే. సో, ఇనీషియల్‌గా నేనప్పుడు ఒక్కొక్కసారి విజన్ చూసేదాన్ని, ఒక్కొక్కసారి విజన్ చూసేదాన్ని కాదు. ఎక్కువగా ఆ ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ వల్ల చెప్పగలిగేదాన్ని. ఏ మాస్టర్స్ వచ్చారు అని. సో, ఎస్పెషల్‌గా ఏంజెల్స్‌తో అది మనం ఫ్లేవర్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటే అంత ఎనర్జీ మీద పట్టు కూడా వస్తది మనకి. ఏంజెల్స్‌తో వర్క్ చేయడం వల్ల. అయితే వీళ్ళు మనకు మెసేజెస్ ఇస్తారంట. ఒక్కొక్కసారి ఎలా ఇస్తారంటే పెద్ద పెద్ద సౌండ్‌లు మనం వినలేం గూడా. బాబోయ్! అని చెవులు మూసుకుంటాం. అంత చిన్న సౌండ్ కూడా బయ్యమని అంతొచ్చేస్తది. మనం అప్పుడేం చెప్పొచ్చంటే, నేను ఓకే. నాకర్థమవుతుంది. ఈ శబ్దాన్ని నేను భరించలేకపోతున్నాను. కొంచెం నేను తట్టుకోగలిగేటటువంటి రేంజ్ ఆఫ్ వాల్యూమ్‌లోని నాకు మెసేజ్ ఇవ్వండి అని చెప్పొచ్చు. రెండోది తరచుగా ఒకటే పాటని మనం పాడుతూ ఉంటాం. ఎక్కడ వినము. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పాడి విసుగొచ్చేస్తది గూడా మనకి. అదే పాటను హమ్ చేస్తూ ఉంటాం. అలా పాటల రూపంలో మనం పాడుకుంటున్నది అయ్యుండొచ్చు. అంటే అది లోపల నుంచి వస్తది. మనకే తెలియకుండా హమ్ చేస్తూ ఉంటాం. అంటే పాటల రూపంలో మనకి ఒక మెసేజ్‌ని ఇస్తూ ఉంటుంది. అలాగే బయట నుంచి ఒకే పాట ఆ రోజు చాలా సార్లు వినపడుతూ ఉంటుంది. లేదా ఒకే మాట చాలా సార్లు వినపడుతుంటుంది. లేదా ఒకే అంకి ఎక్కడ చూసినా అంకే కనపడుతూ ఉంటుంది. అట్లా రిపీటెడ్‌గా జరుగుతున్నవి అంటే ఏంజెల్స్ తాలూకా ప్రభావము. వాళ్ళు ఏదో మెసేజ్ మనకి కన్వే చేయాలనుకుంటున్నారు
అని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే ప్రేమ పిచ్చి అన్నమాట ఇది. ఎంత పిచ్చో ప్రేమ అంటే. ఎవరు ప్రేమగా ఉండి, ఎవరు ప్రేమతత్వాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్న ప్రేమని బయటకి యాజ్ ఇట్ ఈస్‌గా నిష్కల్మషంగా ఎమిట్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటారు అంతే. మనం పిలవక్కర్లా, రమ్మని అడగక్కర్లా. అంతే అదంటారు చూడండి. ఆహ్, షుగర్ ఉంటే చీమలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ప్రేమ ఉంటే ఆటోమేటిక్‌గా ఏంజెల్స్ వచ్చేస్తారు. మనం అనుకుంటాం. నేను ఇన్ని ఫేస్ చేస్తున్నాను. ఇంత ప్రేమతత్వం ఉంది. నేను అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. అరే! నా దగ్గర ఇంత ప్రేమతత్వం ఉంది. ఎందుకు తీసుకోరురా ఎవరు అనుకునేదాన్ని. ఓకే. బట్ ఎప్పటికప్పుడు యూనివర్స్ అదంతా తీసుకుంటుందని, మళ్ళీ నాకు దాన్ని వాపస్ ఇవ్వడానికి యూనివర్స్ నాకు చెప్పేది. నాకొకసారి 2012లోనో ఏదో ఒక ఇన్సిడెంట్ ఫ్రెండ్స్‌తో ఏదో గొడవైంది. ఏదో సంథింగ్ అయ్యి నేను చాలా సెన్సిటివ్ కదా! చాలా బాధపడిపోతా ఉన్నాను. ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే ఎవరో నాకిక్కడ పట్టి ఆపేస్తున్న ఫీలింగొస్తుంది. నేను యూనివర్స్‌ని అంటా ఉన్నా మాస్టర్స్‌ని, నన్ను ఏడవను కూడా ఏడవనివ్వరా? ఎప్పుడు అని నవ్వుతా ఉండాలా నేను? ఈ ఈ స్వేచ్ఛ కూడా లేదా నాకు? ఇది కూడా మీ పర్మిషనే తీసుకొని నేను ఏడవాలా ఏంటి అని కోపమొచ్చేస్తుందనమాట. ఆ కోపంలో ఫైర్‌లో ఉన్నా ఫుల్‌గా. అంటుంటే నాకు యూనివర్స్ నుంచి ఒక మెసేజొచ్చింది ఇంట్యూటివ్‌గా. మాటలేం వినపడుతున్నాయి తెలుసా? ఇంతవరకు మీరిచ్చినటువంటి ప్రేమంతా కుప్పలు తిప్పలుగా పడిపోయింది. ఎప్పుడైనా ఇద్దామా అంటే, నువ్వు ఇచ్చే బాధలోనే ఉన్నావు గానీ, తీసుకునే దీంట్లో లేవు. ఇప్పుడొక క్షణం ఆగు. ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కదా! ఆగితే నేనివ్వడం మొదలు పెడతా. బోలెడంత ఇచ్చావు చిన్నప్పటి నుంచి. అంటే యూనివర్స్‌కి ఎప్పుడు కూడా ఏదైనా 1% ఇస్తే 10% తిరిగివ్వడం అలవాటు కదా! మనం ఏంటి ఇస్తూనే ఎవడు తీసుకునేవాడు లేడని యూనివర్స్‌తోనే నా బాధంతా నేను చెప్పుకోవటము, నా ప్రేమనంతా వ్యక్తపరచడము యూనివర్స్‌తోనే చేసేదాన్ననమాట. సో, అప్పుడు నాకు యూనివర్స్ చెప్పింది. "అప్పటి నుంచి ఇస్తా ఉన్నావు కదా! కొంచెం ఆపుతావా? కుప్పలు కుప్పలు పడిపోయింది. ఇప్పటికి ఈ క్షణానికి కూడా ఇస్తూనే ఉంది యూనివర్స్. నేను తీసుకుంటూనే ఉన్నాను ఆ ప్రేమని రకరకాల రూపాల్లో." ఓకే. మనం ఎప్పుడూ మీరు అనుకోవద్దు. అంటే నేనిచ్చిందంతా ఏమైంది? నేను చేసిందంతా ఏమైంది? నేనింత ప్యూర్‌గా ఉన్నాను. నేనింత సత్యాన్ని పాటిస్తున్నాను. ఇంత గౌరవంగా ఉన్నాను. ఎదుటి వాళ్ళని నేను ఇంత రెస్పెక్ట్ చేస్తున్నాను. నాకెందుకు ఈ అవమానాలు? ఇలాంటివి ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏది ఇచ్చింది ఊరికే పోదు. నేను నా లైఫ్‌లో చాలా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా జరిగాయి. నాకు యాక్సిడెంట్ అయింది. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. బ్యాక్ బోన్‌కి స్క్రూస్ వేశారు. 4, 5 స్క్రూలేశారు. ఇంతింతున్నయి ఒక్కొక్క స్క్రూస్. స్క్రూస్ వేశారు. ఆహ్, అప్పుడు డాక్టర్ నా రిపోర్ట్ చూసి, "మీరేం చేస్తుంటారసలా?" అని అడిగారు. నేను మెడిటేషన్ ట్రైనర్‌ని అంటే, "నిజంగా మీరేం చేస్తున్నారో తెలీదు గానీ కీప్ డూయింగ్. అదే మిమ్మల్ని కాపాడింది ఈరోజు. ఇంకొక 5-10% గాని ఏమాత్రం ఎక్స్‌ట్రా తగిలినా" ఆయన మైక్రో న్యూరో సర్జన్. "ఇంత చదువు చదివిన నేను కూడా హెల్ప్‌లెస్ అయిపోయేవాడినమ్మా" అని చెప్పారు. ఫ్రెండ్స్ చాలా సీరియస్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ ప్రతి క్షణాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, ఆ అమ్మట ఎళ్ళిపోగాన తెగ తిట్టిందిలే చీర, వద్దు. ఈ చెత్తవన్నీ వదిలేయండి. నాన్‌సెన్స్ థింగ్స్ ఇవన్నీ. ఆమె అలా వస్తు రూపంలో ఆనందాన్ని, ప్రేమని చూసుకోవాలనుకుంటుంది. చూసుకుంటుంది. భగవంతుడు మీకు ఇంకొక రూపంలో ఇస్తాడు. మీరు ఇంకొక దాని కోసం తయారు చేయబడ్డారు. అన్ని మిషన్స్ ఒకదానికి తయారు చేయబడవు. గుర్తుపెట్టుకోండి. అందరూ ఒకే పర్పస్ మీద రారు. కొంతమంది సింగర్స్ ఉంటారు. కొంతమంది డాన్సర్స్ ఉంటారు. అందరూ అన్ని చేయలేరు కదా! దేని మీద మీరు ఎక్కువ టైమ్ ఫోకస్ చేస్తే దాంట్లో మీరు పెచ్చవుతారు. అది మీకు లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు ఇన్ని ఉంటుండగా ఏంజెల్సే నాకెందుకు కనెక్ట్ అయ్యాయి? అది నా లైఫ్ పర్పస్. కాబట్టి అది కనెక్ట్ అయింది. అది చెప్పగలుగుతున్నాను. నాకు హరికృష్ణ సార్ చెప్పేవారు. మేమందరం కూడా చెప్పొచ్చమ్మా. కానీ నువ్వు చెప్పితే జనాలకి ఫాస్ట్‌గా ఎక్కుతది. ఎందుకు? ఇప్పుడు నక్షత్ర మిత్రులంటే హరికృష్ణ సారే చెప్తారు మనకి. అలాగే డిఎన్ఏ అంటే స్వర్లత మేడమే చెప్తున్నారు. లేదా ఇంకొక సబ్జెక్ట్ ఇంకొకళ్ళే చెప్తున్నారు. సీత అనగానే బాలకృష్ణ సార్ చెప్తారు. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కళ్ళు చెప్పగలుగుతున్నారంటే పర్పసెస్‌తో వచ్చున్నారు కాబట్టి వాళ్ళు చెప్తే మనకు బాగా ఎక్కుద్ది.
వాళ్ళలో మాస్టరీ అయిపోయారు. ఆ ఎనర్జీస్ తో కంప్లీట్ కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అలా మన ఎనర్జీస్ ఏంటి? మన లైఫ్ పర్పస్ ఏంటి? అని ఎవరు మనకి తెలిసేలాగా చేసి దానిలో ముందుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తారో తెలుసా? గార్డియన్ ఏంజెల్స్. గార్డియన్ ఏంజెల్స్ అనేటటువంటి వారు ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు ఉంటారు. వాళ్ళే మనకి మన యొక్క లైఫ్ పర్పస్ ని తెలుసుకోవడానికి సపోర్ట్ చేస్తారు. చాలా మంది మాస్టర్స్ మనల్ని అడుగుతారు, "నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేస్తావమ్మా? నీ పాస్ట్ లైఫ్ చూసుకున్నావా అమ్మా? లేకపోతే నీ లైఫ్ పర్పస్ తెలుసుకున్నావా అమ్మా?" అంటే లైఫ్ పర్పస్ తెలుసుకోవడం అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అదేదో ఒక నేననుకున్నాను, నేను ఏంజెల్స్ వర్క్ షాప్స్ చేస్తున్నప్పుడు ఓకే. కొంతవరకు నేను తెలిసేసుకున్నాను. హమ్మయ్య! అనుకున్నా. ఆహ్, ఈ ఏంజెల్స్ అనే కాన్సెప్ట్ ని ఇంగ్లీష్ లో ఉన్న బుక్ ని తెలుగులోకి తర్జుమా మురళి అని నా ఫ్రెండ్ మురళీమోహన్, కాటం మురళీమోహన్ తర్జుమా చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన అంటే ఇనీషియల్ మా ఫ్రెండ్‌షిప్ అప్పుడే. ఆయన అక్కడ రాస్తా ఉన్నాడు. నాకది తెలీదు బేసికల్లీ. నా పని నేను చేసుకునేదాన్ని. రోజు ఫోను చేసేదాన్ని. "ఒరేయ్! తెలుసా నీకు నేను ఈరోజు మెడిటేషన్ చేశానా? ఇలా వచ్చింది, అలా వచ్చింది, అలా వచ్చిందని" నా ఎక్స్‌పీరియన్సెస్ చెప్పేసి ఫోను పెట్టేసేదాన్ని డైలీ. తను చూసి, "అరే ఆగురా! రోజు నువ్వు ఫోను చేస్తున్నావు, ఎక్స్‌పీరియన్సెస్ చెప్పేస్తున్నావు, ఫోను పెట్టేస్తున్నావు. ఒక నిమిషం ఆగు. నువ్వేవైతే ఎక్స్‌పీరియన్సెస్ చెప్తున్నావో ఇక్కడ నేను రాస్తున్నప్పుడు, నేను రాస్తున్న వాటి తాలూకు ఎక్స్‌పీరియన్సెస్ నువ్వు చెప్తున్నావు." ఒక రైటర్ ఎప్పుడైనా రాస్తూ ఉంటే, లేదా అది తర్జుమా చేస్తూ ఉంటే, వాళ్ళక్కడ ఏదైతే తర్జుమా చేస్తున్నారో వాళ్ళకది ఎక్స్‌పీరియన్సెస్ అవుతూ ఉంటాయి. చాలా బదులుగా నాకవుతూ ఉండేవి. సో, నేను చెప్పేసేదాన్ని, ఫోను పెట్టేసేదాన్ని. తను చెప్పాడనమాట, "నీకిన్ని ఎక్స్‌పీరియన్సెస్ అవుతున్నాయి కదా! నువ్వు బుక్ కరెక్షన్స్‌కొచ్చింది. బుక్ కరెక్షన్ అప్పుడు నాకు కూడా ఒక కాపీ పంపించి, అరే! నువ్వు ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి కదా! నీ ఎనర్జీ కూడా జోడించు. ఫుల్ అవుతది. కంప్లీట్ అవుతది ఈ ఎనర్జీ. అని నీకు ఏ పాయింట్స్ నచ్చితే ఆ పాయింట్స్ యాడ్ చెయి" అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను ఆ బుక్కు చదువుతూ ఉన్న కరెక్షన్స్ కోసం చదువుతున్న బుక్‌లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏంజెల్స్‌ని ఫాలో అవ్వగలిగితే అంటే లైక్ వినగలిగితే వాళ్ళు ఈ ఎర్త్‌నంతటిని ప్రేమతో నింపేసుకుంటారు. వాళ్ళ లైఫ్ అంతా ప్రేమగా మారిపోతది. అంటే నాకప్పుడు అనిపించిందంటే కాంతితో నిండిపోతాయి. ఈ ఈ వర్డ్స్ వింటున్నప్పుడు నేను చదువుతున్నప్పుడు నేను అనుకున్నా ప్రతి ఒక్కరు వాళ్ళ ఏంజెల్స్‌ని వినగలిగితే వాళ్ళంతా అంటే పూర్తిగా ఈ భూమి అంతా ప్రేమగా, కాంతిగా మారిపోతది. నేను అప్పుడు విని అనుకున్నా, యెస్! ఇది కదా! చిన్నప్పటి నుంచి నేను కోరుకున్నది ఇదే కదా! అంటే నా లైఫ్ పర్పస్ నాకు ఎదురైంది. అందుకనుకుంటా అతను బుక్ రాస్తూ ఉంటే నాకు ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. యెస్! వచ్చేసింది నా లైఫ్ పర్పస్ అనుకున్నా. అక్కడితో ఆగల. తర్వాత ఎన్ఎల్‌పి చేశా. ఎన్ఎల్‌పిలో స్పెషలైజేషన్ చేశా. అప్పుడనుకున్నా, ఓహ్! సబ్‌కాన్షియస్ గురించి చాలా తెలుసుకొని మన బ్రెయిన్‌లో ఉండేటటువంటి న్యూరాన్స్ కోసం ఇంత బాగా వర్క్ చేయగలుగుతున్నా నా లైఫ్ పర్పస్ అయిపోయిందనుకున్నా. క్రిస్టల్స్ వచ్చాయి. వావ్! ఇంకా బాగా అయింది అనుకున్నా. ఇంకొకటి వస్తూనే ఉన్నాయి. అంటే లైఫ్ పర్పస్ ఎక్కడా ఆగలేదు. మనం ఒక పర్పస్ తెలుసుకొని ఇదేనా పర్పస్ అని మనం అనుకోవడానికి లేదు. ఫస్ట్ ఏంజెల్స్ చూసేసి అదే అనేసుకున్నా. ఆ తర్వాత ఇంకోటి చూసి ఓకే అయిపోయిందనుకున్నా. ఇంకోటి చూసి ఇంకా వస్తానే ఉన్నాయి. చేసే కొద్దీ వస్తానే ఉన్నాయి. అప్పుడు నాకర్థమైంది లైఫ్ పర్పస్ అంటే ఏదో ఒక్కటి మాత్రమే కాదు. ఓకే. ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చాలా అద్భుతంగా చాలా రకాల పర్పస్‌లు మనకి వస్తూ ఉంటాయి. అలాగే మనం ఎప్పుడైతే ప్యూర్‌గా, హెల్తీగా మనల్ని మనం అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా హెల్తీగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తామో, వీళ్ళందరూ ఈ అంటే మేము ఫేస్ చేసే ఒక ఇష్యూ గురించి చెప్తున్నాను. ఇన్ ద సెన్స్ మేము ఏదైనా వర్క్ చేయాలి అనుకోండి. అక్కడ లవ్ వైబ్రేషన్స్ చాలా అవసరం అనుకోండి. తెచ్చి మనల్ని అక్కడ పెడతారు. ఆ పని మనకు అప్పచెప్తారు. మనం చేయాల్సి ఉంటుంది. మేము బెంగుళూరు వచ్చినప్పుడు నేననుకున్నా ఇదేందిరా బాబు! నేనేమో ప్రొఫెషనల్ సింగర్‌ని. నాకక్కడ మంచిగా ఏదో పాటలు పాడుకుందామంటే ఏడొచ్చి పడ్డానేందిరా సామి అనుకున్నాను నేను. తర్వాత చూస్తే అక్కడొక సిల్క్ ఫ్యాక్టరీ ఉంది. ప్రతి గుమ్మంలోనూ ఆ సిల్క్ వార్మ్స్ తాలూకు బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఇంట్లోనే ఉంటుందది. క్వైట్ కామన్. సో, అక్కడ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వట్ల. అక్కడున్నప్పుడే నాకు క్రిస్టల్స్ ఇచ్చారు. వందల కేజీల క్రిస్టల్స్ తీసుకొచ్చి నేను కూర్చుంటే మహావతార్ బాబాజీ ఆయన చేసే ప్రాసెస్‌కి, ఆ లవ్ ఎనర్జీస్‌కి, ఈ క్రిస్టల్స్ అన్ని రెస్పాండ్ అయ్యే విధానానికి వామ్మో! అనుకునేదాన్ని. ఎందుకు అక్కడ ఉండే సిల్క్ ఫ్యాక్టరీ తాలూకు అవన్నీ చచ్చిపోతాయి కదా! అవన్నీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడానికి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఓకే. సో, నాకు మా హస్బెండ్‌ని జోడించాడు. ఆయన కూడా ఇదే ప్రేమ తత్వంతో మళ్ళీ నాలాగే
వీటన్నిటికి సంబంధించి కూర్చొని ఇద్దరం మెడిటేషన్స్ చేసుకునే వాళ్ళం. తర్వాత 10-11 మా బ్యాచ్ ఉంది. ఈ 10-11 బ్యాచ్ మెడిటేషన్ లో కొంతమందిని మంచిగా అప్గ్రేడ్ చేసి, మంచిగా బాగా సాధన చేస్తున్న వాళ్ళని చక్కగా అప్గ్రేడ్ చేసి వాళ్ళని యాడ్ చేయటం స్టార్ట్ చేశారు. అంటే ఇలాంటి యూనివర్సల్ వర్క్స్ కి అర్త్ మీద ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ప్రేమతత్వం అక్కడ లేదు, బాగా గట్టిగా ప్రేమతత్వం అవసరం అవుతుంది అన్నప్పుడు కొంతమందిని, పీస్ కావాలి లేదా ఇంకొకటి కావాలి లేదా శాకాహార జగత్ కావాలి, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. వాటికి సంబంధించి మనకి మాస్టర్స్ వర్క్స్ ఇస్తారు. మనం ఎప్పుడైతే అందరం ఏకత్వం అనే మాట ఎందుకు మాట్లాడుతున్నామో, ఇక్కడ ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, ఏకత్వంగా మారి ధ్యానం చేయాలి అని. ఈ ఏకత్వం అనే కాన్సెప్ట్ కి అందరము వచ్చేయగలిగితే గనక, అందరి మాట ఒకటే. మనకి ఏంటి పిఎస్ఎస్ఎం లో పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, ఇంతకంటే వేరే మాటలు లేవు మనకి ఇక్కడ. సో అలానే ఇక్కడ కూడా ఏదైతే ఒక ఏకత్వం అనే కాన్సెప్ట్ కి వచ్చేస్తామో, మా గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు యాక్చువల్ గా వాళ్ళు కూడా వచ్చి అందులో కూర్చోడాన్ని నేను చూస్తున్నా. ప్రతి సిట్టింగ్ లోనే నేను చూస్తున్నాను వాళ్ళని. అంటే స్వామి కార్యం స్వకార్యం. వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి, వాళ్ళ సోల్ కాన్షియస్ కి వాళ్ళు రీచ్ అవ్వడంతో పాటుగా యూనివర్సల్ వర్క్స్ కి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇలా మనం ఎప్పుడైతే యూనివర్సల్ వర్క్స్ కోసం వెళ్తూ ఉంటామో, నేను ఒకసారి ఒక ప్లేస్ కి ఎక్కడికో వెళ్ళాను. వెళ్ళి రిటర్న్ బస్ లో ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి. నేను, నాతో పాటు ఆ మేడం వచ్చారు. వాళ్ళ ఇంట్లో క్లాస్ అయిపోయింది. వేరే క్లాస్ కి వెళ్తున్నప్పుడు ఆవిడ మంచి థర్డ్ ఏ మాస్టర్ ఆవిడ చెప్తా ఉంది, మేడం మన బస్సుకి ఇటొక ఏంజల్ ఇటొక ఏంజల్ ఉండి మనల్ని జెట్ సెక్యూరిటీతో తీసుకెళ్తా ఉన్నారు మేడం వేరే చోటకి. చాలా సార్లు చూశాను నేను. అంత సెక్యూరిటీ ఇస్తారు ఎప్పుడు? మీరిక్కడ మనసులో నిస్వార్థంగా పనిచేసినప్పుడు. కుళ్ళు, కుతంత్రాలు, చెత్తలు వదిలేయండి. మనకు అనవసరం లేదు. పోతే పోనివ్వండి. వాళ్ళు ఇంకా ఇంకా జన్మలు తీసుకుంటారు. ఎంత చెప్పినా ధ్యానంలోకి రావట్లేదా? ఈ జన్మకి వాళ్ళంతే. మరో 10 జన్మలు తీసుకొనివ్వండి. ఆఖరి 10వ జన్మలో ధ్యానంలోకి వస్తారు. వచ్చిన తర్వాత మరొక 20 జన్మలు ధ్యానం చేస్తారు. అప్పుడు వాళ్ళు అసెండ్ అవుతారు. కాబట్టి అందరూ అంటే వృద్ధాత్మలు అయితేనే కానీ ధ్యానంలోకి రాలేరు కదా. ఇక్కడ మీరు మీ మీ పార్ట్నర్స్ గురించి సఫర్ అవుతూ ఉంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీరు సఫర్ అవుతూ ఉంటే, ఎంతైనా ధ్యానంలోకి రావట్లేదు అంటే, వాళ్ళ తాలూకా సోల్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళింకా చిన్న పిల్ల ఆత్మలు అయ్యి ఉంటారు. వాళ్ళింకా వృద్ధాత్మలు అవ్వలేదేమో. ధ్యానం వరకు వాళ్ళ కాన్షియస్ రీచ్ అవ్వలేదు. మీరు చెప్పే మాటలు కూడా వాళ్ళకి అర్థం అవ్వవు. వాళ్ళకి చాలా ఫూలిష్ గా కనపడతారు మీరు. దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు ఒక ఫూల్ లాగా వాళ్ళకి కనపడితే దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. హియర్ స్టార్ట్ షోయింగ్ యువర్ అన్‌కండిషనల్ లవ్. ఎలా ఉండాలి ఆ ప్లేస్ లో? నేనొక మదర్. కోపం రావచ్చు, వస్తది. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనొక మదర్. నేను వాళ్ళని బ్లెస్ చేస్తున్నాను. అంతే. ఆ బ్లెస్సింగ్స్ మీరు ఇంత స్టేజ్ లో ఉండి మీరిచ్చే బ్లెస్సింగ్స్ ఎంతవరకు పనిచేస్తాయి ఒక వ్యక్తికి అంటే, ఆ సోల్ భూమి మీద ఎన్ని జన్మలైతే తీసుకుంటారో, ఈ భూమి మీద ఆ సోల్ ఉన్నంత వరకు ఆ బ్లెస్సింగ్స్ పనిచేస్తాయి. బ్లెస్సింగ్స్ అంత ఇంపార్టెంట్. వాళ్ళకి చక్కగా జ్ఞానం రావాలి. వాళ్ళు వాళ్ళ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి. వాళ్ళు చక్కగా ఎదగాలి. ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. చాలు. వాళ్ళింక మారతారా? మారరా? వాళ్ళు ఎలా కొట్టుకొని సస్తారో వాళ్ళ గురించి మనకు అనవసరం. ఎందుకు పత్రి సార్ వాళ్ళ అన్ననే మార్చలేకపోయాడు. అవునా? ఎంత ధ్యాని ఎన్ని కోట్ల మందిని మార్చారు సారు. వాళ్ళందరిని మార్చలేకపోయారు. ఆయన స్టిల్ నాన్ వెజ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నారు ఆయన. ఈయనొచ్చేసారు ఆయన దగ్గర నుంచి. కదా! అంతకంటే కాదు కదా మనం. కాబట్టి ఎక్కువగా మారడానికి సిద్ధంగా లేని వాళ్ళని ఫోర్స్ చెయ్యొద్దు. వాళ్ళు వృద్ధాత్మలయ్యి వాళ్ళ సోల్ కాన్షియస్ కి వాళ్ళు రీచ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు లాక్ పీరియడ్ పెట్టుకొని వస్తారు. ఆ లాక్ పీరియడ్ వాళ్ళు అన్లాక్ చేసుకునే అంత వరకు కూడా మనం వాళ్ళని ఏమీ చెయ్యలేము. వాళ్ళ పూర్ణాత్మని లేదా వాళ్ళ గార్డియన్ ఏంజెల్స్ ని పిలుచుకుని వాళ్ళ ద్వారా మనం ఒక మెసేజ్ ఇవ్వగలుగుతాం. ఓకే. ఇంట్లో పిల్లలే మాట వినట్లేదనుకోండి. మీరు చక్కగా కూర్చొని మీ ఏంజెల్స్‌ని ఇన్వైట్ చేసేసుకొని, ఇప్పుడు ఏంజెల్స్‌తో కనెక్షన్ చేసేసుకొని ఈరోజు సెషన్ వైండ్ అప్ చేస్తాం. ఆ తర్వాత రేపు మిగిలిన కాన్సెప్ట్ చెప్తాను. ఓకే. మీరు పిల్లలే మాట వినట్లేదు లేదా భర్తే మాట వినట్లేదనుకోండి. ఫస్ట్ మీ ఏంజెల్స్‌తో మీరు కనెక్ట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత వాళ్ళ గార్డియన్ ఏంజెల్స్‌ని ఇన్వైట్ చేసుకుంటారు. ఓకే. మీ పాప ఉందనుకోండి. వాళ్ళ పాప వాళ్ళ గార్డియన్ ఏంజెల్స్‌ని పిలుచుకొని మీ భయం ఏంటనేది చెప్పాలి ఫస్ట్. మీ భయం ఏంటనేది చెప్పి కొంచెం ఏదైనా వాళ్ళ లైఫ్ బావుండాలనే కదా మనం అనుకుంటాం. సో వాళ్ళు ఇలా ఇలా ఉన్నారు. సో వాళ్ళు కొంచెం మంచిగా మారాలనుకుంటున్నాం. వాళ్ళు కొంచెం
ధ్యానిగానో శాకాహారిగానో మారాలనుకుంటున్నాము అని మనం చెప్పేసి వాళ్ళకి వదిలేసి మన పని మనం చేసుకుంటుంటే దే విల్ హెల్ప్ దెమ్. ఓకే. సో ఇలా మనం చెయ్యొచ్చు. అలాగే మాటలు వినట్లేదు పిల్లలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నప్పుడు చక్కగా ఆ కాన్సెప్ట్ చెప్తాను ఇప్పుడు చాలా బాగుంటది. ఏంజల్స్ మనకి ఎన్ని రకాలుగా ఏంజల్స్ మనం అడగొచ్చు. అడగాలి కదా! ఏదైనా అడిగితే గాని అవ్వదు కదా ఏంజల్స్ తో పని. ఏం చెయ్యొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంజల్స్ ని అడగటం. డైరెక్ట్ గా మీరు వింటున్నారన్న ఒక ఉద్దేశంతో నేను ఎలా బయటికి అడుగుతున్నానో అలా డైరెక్ట్ గా అడగటము, మాట్లాడటం. ఒకవేళ ఇలా మాట్లాడడానికి మీకు ప్రైవసీ చుట్టుపక్కల ఎవరైనా ఉండుండొచ్చు, లేదా ఎవరైనా వినేస్తారని ఒక చిన్న డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాంటప్పుడు టెలిపతిక్ గా ఎలాంటి పరికరము లేకుండా ఈ డైరెక్ట్ గా మన బ్రెయిన్ నుంచి వేరే వాళ్ళ బ్రెయిన్ కి ఒక మెసేజ్ పంపించడాన్ని టెలిపతి అంటారు. మనకు చాలా వరకు అవగాహన ఉందది. సో అలా టెలిపతిక్ గా మెసేజ్ పంపించడం అనేది రెండో పద్ధతి. మూడవ పద్ధతి ఏంటి అంటే ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ లెటర్ రూపంలో రాయొచ్చు. ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మై డియర్ సో అండ్ సో ఏంజల్ లేదా గార్డియన్ ఏంజల్ ఎవరికైతే అడ్రస్ చేయాలో వాళ్ళకి అడ్రస్ చేసేసి ఫస్ట్ పేరాలో మీ ప్రాబ్లం అంతా రాయండి. రెండవ పేరాలోని ఏం కావాలి అనుకుంటున్నారు అనేటటువంటిది రాసి ఇట్లు నీ ప్రియమైన అని మన పేరు రాసేసి ఫోల్డ్ చేసేసి దాన్ని పూజ గదిలో పెడతారో పుస్తకాల మధ్యలో పెడతారో ఎవరు చూడని ప్లేస్ లో పెట్టాలి. వన్స్ రాసేసిన తర్వాత నేను స్పెల్లింగ్ కరెక్ట్ గా రాసేనా అన్ని రాసేనా లేదా అని మళ్ళీ మళ్ళీ తీసి చెక్ చేయకండి. ఓకే. ఒకవేళ కొంతమందికి రాయటం రాదు, చదువు రాదు, రాయడం రాలేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గీతలు గీతలుగా ఇలా ఇలా కోడ్ గెలికినట్టుగా రాస్తూ మై డియర్ గార్డియన్ ఏంజల్స్ నాకు ఫలానా ప్రాబ్లం ఉంది, దీన్ని నేను ఇలా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాను, థ్యాంక్ యూ. గీతలే ఏమీ అక్కర్లా. ఓకే. అంటే ఇక్కడ వీళ్ళకి మీ ఎమోషన్ ని ఒక రూపంలో కోర్ చేయడమే కావాలి తప్పితే అది నీ దస్తూరి ఎలా ఉంది, నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్స్ వేసావా, గ్రామటికల్ మిస్టేక్స్ వేసావా, నీ రైటింగ్ బాగా లేదా, ఏ భాషలో రాసేవి, ఇవన్నీ అనవసరం. ఓకే. ఎలా అయినా రాయొచ్చు. రాసి అంటే ఓవరాల్ గా వాళ్ళకి మీనింగ్ కన్వే అవుతుంది. ఇది ఫైనల్ ప్రాసెస్ అన్నమాట. తర్వాత ఇంకా ఏంజల్స్ ఎలా అడగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏమంటారు ఎదురుగా మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళని చూస్తున్నాం. చూస్తూ వాళ్ళ చుట్టూ వాళ్ళ ఏంజల్స్ వచ్చి వాళ్ళు గొడవ పడుతున్నారు ఒక ఇద్దరు ముగ్గురు. మనం వెళ్ళలేము, మనం ఏడ్చినా అరిచినా ఏం చేసినా వినరు. అప్పుడు ఏం చెయ్యాలి? ఎదురుగా ఏంజల్స్ ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళందరూ వచ్చి ఆ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ అంతా నెమ్మదిగా కంఫర్టబుల్ గా కూల్ గా మార్చేసి వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చేసినట్టుగా మీరు చూస్తూ దాన్ని విజువలైజ్ చేయండి. అప్పుడు అక్కడ జరుగుతున్న గొడవ అంతా కూడా అంటే చాలా ఏమంటారు అల్లకల్లోలంగా ఉన్న సిచ్యువేషన్ అంతా చాలా కంఫర్టబుల్ గా పీస్ గా మారిపోయి మనకి అనుకూలమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది. అక్కడ మీరు ఫస్ట్ చూసి విజువలైజ్ చెయ్యాలి. గొడవ జరుగుతున్న దగ్గర వాళ్ళ చుట్టూ వాళ్ళ ఏంజల్స్ ఉండి దాన్ని అంతటిని పీస్ఫుల్ గా మారుస్తున్నట్టు. అలా అనేసి మీరెక్కడ ఎమోషనల్ అవ్వకుండా సాక్షిగా బయటకు వచ్చేయాలి ఆ సిచ్యువేషన్స్ లోంచి. మీరు ఎమోషనల్ అయ్యారా మీరు విజువలైజ్ చేయలేరు. మీ చేయి దాటిపోతుంది, మీరు ఏడిసినా కూడా అక్కడ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవ్వట్లేదు అన్నప్పుడు మీరు చేయవలసినటువంటి పని. ఓకే. నెక్స్ట్ ఒకటి చూపు ద్వారా, 2 టెలిపతి ద్వారా, 3 డైరెక్ట్ గా బయటికి అడగడము, ఇంకొకటి లెటర్ రాయడం. రైటింగ్ అ లెటర్ టు యువర్ ఏంజల్స్ ఇస్ వెరీ 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 పవర్ఫుల్ ప్రాసెస్. అంటే లాస్ట్ లో అది నేను ఇప్పుడు లెటర్ రాయలేదు, లెటర్ రాసేంత దాకా నేను తెచ్చుకోలేదు. ఏదైనా అనుకుంటే జరుగుతుంది. దట్స్ ఇట్. ఓకే. అండ్ ఇంకొకటి మన పార్ట్నర్స్ లెర్నింగ్స్ లేదా మన పిల్లల లెర్నింగ్స్ విషయంలో మనం భయపడతాం. అమ్మో పిల్లలు ఎలా పాడైపోతున్నారని భయం వేస్తుంది మనకి కదా. అలా భయం వేసినప్పుడు యూనివర్స్ కి హ్యాండిల్ చేయండి. హ్యాండ్ ఓవర్ చేసేసేయండి పిల్లల్ని. బాబు నువ్వు హ్యాండిల్ చేసేయ్ అని చెప్పి యూనివర్స్ కి వదిలేసి మీరు హ్యాండ్ ఓవర్ చేసేయండి పిల్లల్ని. వాళ్ళ గార్డియన్ ఏంజల్స్ కి వాళ్ళకి ఏది ఏమైనా నా పిల్లలు ఒక డివైన్ పాత్ లో ఉండాలి.
వాళ్ళు వాళ్ళని ఉద్ధరించుకోవాలి, వేరే వాళ్ళని, సొసైటీని, అర్త్‌ని కూడా ఉద్ధరించగలిగేటటువంటి స్థితికి వాళ్ళని తీసుకురా. వాళ్ళు ఎన్ని డక్కముక్కలైనా తినని అని చెప్పి వదిలేయండి. మీరెప్పుడైతే యూనివర్స్‌ని నమ్మి యూనివర్స్ మీద వదులుతారో పిల్లల్ని, అది మీకు చాలా సపోర్ట్ చేస్తది. లేకపోతే మనం ఏం చేస్తాం, "ఏయ్! అక్కడికెళ్ళకు, ఏయ్! ఇక్కడికెళ్ళకు, ఇది చేయకు, అది చేయకు" అని యూజువల్‌గా అంటాం కదా! ఏమవుతదంటే, నేను ఇలా పడిపోయి పలానా లెసన్ నేర్చుకోవాలి అని వాడి సోల్ పెట్టుకొనొస్తది. ఇక్కడేం చేస్తున్నాం? వాడి సోల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆపుతున్నాం. ఒక సోల్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆపుతున్నాము అంటే, ఒక సోల్ ఎదుగుదలని ఆపుతున్నాం. ఎప్పుడైతే ఒక సోల్ ఎదుగుదలని మనం ఆపుతామో, మన సోల్ ఎదుగుదలని 10 మంది వెనక ఆపడానికి ఉంటారు. ఎందుకు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా! యూనివర్సల్ లా ఒకటి మనం ఇచ్చాము. అదే 10% పొందుతున్నాము. ఇక్కడ అలాగే మనం ఇంకొక సోల్ తాలూకా ఎదుగుదల ఆపితే, మన ఎదుగుదలని ఒక 10 మంది ఆపుతారు. కాబట్టి మన పిల్లల ఎదుగుదలని మనం ఆపకుండా, యూనివర్స్‌కి అప్పచెప్పేస్తే వాళ్ళు పడతారు, లేస్తారు, దులుపుకుంటారు, నేర్చుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్ట్రాంగ్ అవుతారు. మనమందరం అలా వచ్చిన వాళ్ళమే కాబట్టి, వాళ్ళకి కూడా అంటే ఇంకొకళ్ళ సోల్ మీ పార్ట్నర్స్ విషయంలో కూడా భయపడిపోయి ఆపేస్తూ ఉంటారు కదా! అప్పుడు యూనివర్స్‌కి చెప్పండి. మీ భయం ఏదైతే ఉందో దాన్ని చెప్పి, నేను ఈ భయాన్ని తీసేసి హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటున్నాను. నాకు ఆ వైబ్స్‌ని, ఆ ఎనర్జీస్‌ని నాకు ఇస్తూ సపోర్ట్ చేయండి అని చెప్పి, మీరు మీ ఏంజెల్స్‌ని కానీ, యూనివర్స్‌ని కానీ మీరు అడగవచ్చు. ఓకే. అండ్ ఇంకా కొంచెం తీసుకుందాం, టైం ఉంది కదా! అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఏంజెలిక్ నంబర్స్ గురించి చెప్తాను. ఏంజెల్స్ మనకి నంబర్స్ రూపంలో సపోర్ట్ చేస్తారు. మెసేజెస్ ఇస్తారు. ఫస్ట్ మనం చెప్పుకున్నాము సౌండ్స్ ద్వారా, పెద్ద పెద్ద సౌండ్స్ ద్వారా, తర్వాత పాటలో లేదా మాటలో లేదా ఏదైనా కవితలో ఫ్రీక్వెంట్ గా నంబర్స్ కనపడడము, వినపడడము వీటి ద్వారా మెసేజెస్ ఇస్తారు. అలాగే ఏంజెలిక్ నంబర్స్ కూడా ఉన్నాయి. వాట్ ఇస్ దిస్ ఏంజెలిక్ నంబర్? అంటే ఏంజెలిక్ నంబర్ అంటే ఏంటి? ఏదైతే ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ఒక నంబర్ కనపడుతుందో దాన్ని ఏంజెలిక్ నంబర్ అని అంటారు. ఈ ఏంజెలిక్ నంబర్స్ ఎలా పనిచేస్తాయి మనకి? మనం ఏమి ఏంజెలిక్ నంబర్స్‌ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22, 333 లేదా 44 లేదా 44s అలా ఏదైనా ఒక నంబర్ 0 నుంచి 9 వరకు ఏ నంబర్ అయినా డబుల్, ట్రిపుల్ రిపీటెడ్‌గా కనపడుతూ ఉంటే వి కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఏంజెలిక్ నంబర్. ఓకే. సో, ఈ ఏంజెలిక్ నంబర్స్‌ని ఎలా చూడాలంటే, మనం వెతకాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. వాటంతట అవే తారసపడతాయి సెకండ్ థింగ్. ఓకే. వీటిని ఎలా చూడాలి? ఫస్ట్ అసల ఏ నంబర్‌కి ఏ అర్థం వస్తుంది అనేది చూద్దాం. ఓకే. 0. 0 అంటే ఏంటి? ప్రైమ్ క్రియేటర్ లవ్ మీకు ఈ క్షణంలో ఉంది. మనం చాలా సార్లు అనుకుంటాం మనకెవరు సపోర్ట్ లేదు, ఎవరు లేరు, లేదా ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఏమైనా అడిగేస్తామేమో అని చెప్పి ఫోన్‌లు కూడా ఎత్తరు జనాలు. కనపడుతూ ఉంటే తప్పించుకొని తిరిగేస్తూ ఉంటారు. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటారు, "అరే! నాకెవరు లేరు" అని. అలాంటి టైంలో మీకు 00 ఆర్ 000 ఆర్ 4 జీరోస్ వాటెవర్ 0 అని అంటే ఎక్కువగా కనపడుతూ డబుల్, ట్రిపుల్ డిజిట్స్‌లో కనబడుతుందంటే, మనకి ప్రైమ్ క్రియేటర్ తాలూకా సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఈ క్షణంలో నీకు చాలా కంఫర్టబుల్‌గా ఇస్తున్నారు. కంటిన్యూయస్‌గా ఆ ప్రైమ్ క్రియేటర్ సపోర్ట్ నీకు దొరుకుతుంది అని చెప్పడానికి ఏంజెల్స్ మనకి 0 అనే అంకెని ఎక్కువ చూపిస్తారు. తర్వాత కమింగ్ టు 1. డబుల్ వన్స్, ట్రిపుల్ వన్స్, 4 వన్స్ ఇలా రకరకాలుగా కనపడతాయి కదా! డబుల్ 1 కానీ, ట్రిపుల్ 1 కానీ కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటి? మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, ఆలోచన ఆలోచిస్తున్నారో, ఆ ఆలోచనల్ని సరిచేసుకోండి. ఎందుకంటే మీరు ఆలోచించేదే మేనిఫెస్ట్ అయిపోతుంది కాబట్టి, మీరెక్కడో తెలియకుండా నెగెటివ్‌గా ఆలోచించేస్తున్నారు కాబట్టి, థింక్ పాజిటివ్ అని చెప్పడానికి నంబర్ 1 అది కూడా డబుల్ వన్స్ అండ్ ట్రిపుల్ వన్స్. నెగెటివ్‌గా ఉన్నాయి నీ ఆలోచనలు. అవే జరిగిపోగలవు నీ లైఫ్‌లో జాగ్రత్త. అలాగే 4 వన్స్ డబుల్ 1, డబుల్ 1 ఇది చూడడానికి కూడా 2 డోర్స్ లాగా ఉన్నాయి రైట్? ఈ డబుల్ 1, డబుల్ 1 నువ్వు లైట్ వర్కర్‌వి. ఈ భూమి పైన కాంతితో పనిచేయడానికి వచ్చినటువంటి కాంతి కార్యకర్తవి కాబట్టి, నువ్వు డబుల్ 1 అనే అంకెకి కనెక్ట్ అవుతున్నావు. ఈ డబుల్ 1, డబుల్ 1 కనపడినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేయాల్సింది ఏంటి అంటే, అది కనపడుతున్న క్షణంలో మనకి ఆ డివైన్ డోర్స్ హయ్యర్ వరల్డ్స్‌కి మనం ఏ వరల్డ్ నుంచి అయితే వచ్చుంటామో, ఆ వరల్డ్ తాలూకా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. ఓకే. అక్కడికి మీరు ఇమ్మీడియేట్‌గా ధ్యానంలో కూర్చొని లేదా కాన్షియస్‌గా నేను కనెక్ట్ అవ్వగలను ధ్యానంలో లేకపోయినా అని అనుకున్నప్పుడు ఎక్కడున్నా అలా డబుల్ 1, డబుల్ 1 కనపడగానే హ్యాపీగా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని
మీరు ఏదైతే వరల్డ్ డోర్స్ మీకు ఓపెన్ ఉన్నాయో, మీ డోర్స్ ఓపెన్ ఉంటాయి మీకు. మీ వరల్డ్స్ కి వెళ్ళడానికి. ఆ హయ్యర్ డైమెన్షన్స్ కి నేను కనెక్ట్ అవుతూ, అక్కడ నుంచి లైట్ ని నాలెడ్జ్ రూపంలో తెచ్చుకుంటాము. అక్కడి నుంచి నాలెడ్జ్ ని ఇంకా అక్కడ సంబంధించిన ఎనర్జీస్, అక్కడ ఒక ఫ్లేవర్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి కదా! ఆ ఎనర్జీస్ ని నేను భూమి పైకి తీసుకొస్తున్నాను. అలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అర్త్ మీద మనము ఆ ఎనర్జీస్ నంతా ఈ ఉన్న మానవాళికి, అన్ని జీవరాశులకి స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అక్కడి నుంచి ఆ కాంతిని, ఆ సబ్జెక్ట్ ని అంతటిని మనం రిసీవ్ చేసుకొని ఇక్కడ ఎమిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక లైట్ వర్కర్ చేయాల్సినటువంటి ఒక మెయిన్ వర్క్ అన్నమాట. ఓకే. అలాగే 1111 అలాగే 4 వన్స్. ఓకే. ఆ డోర్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. వెళ్ళి అక్కడి నుంచి అన్ని తెచ్చుకోవాలి. 2 కనపడుతున్నప్పుడు ఏంటి? అంటే 2 అని అంకె కనపడినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంటే 2 కానీ, 222 కానీ, 4 2స్ కానీ కనపడినప్పుడు ఏం జరుగుతది అంటే యూజువల్‌గా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పని జరగదు. ఒక బ్యాడ్ న్యూస్ వింటారు. పని జరగదు. బట్ హోప్‌ని వదులుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ సిస్టర్ ఎవరో 10,000 ఇవ్వాలి. ఆ 10,000 మీరు వేరే వాళ్ళకెక్కడో ఏదో కమిట్మెంట్ ఇచ్చారనుకోండి. ఈమె ఇచ్చేస్తే నేను ఆ 10,000 మా అక్క ఇచ్చే 10,000 పట్టుకొని వెళ్లి నేను పలానా కమిట్మెంట్ ఉంది కదా! అది ఫుల్‌ఫిల్ చేసుకోవాలని అనుకున్నారనుకోండి. 222, 4 2స్ కనపడతా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం ఏం చేయాలంటే మీ అక్క నుంచి మీకు ఆ డబ్బులు రావు. అదొక బ్యాడ్ న్యూస్. కానీ హోప్ వదులుకోవద్దు. ఇక్కడేంటి గుడ్ న్యూస్ ఉంది? వేరే సోర్స్ ద్వారా మీకు ఆ 2,000 వస్తుంది. ఐ మీన్ సారీ ఆ 10,000 వస్తుంది. ఓకే. ఆ 10,000 వేరే సోర్స్ ద్వారా వస్తుంది. నువ్వు ఏదైతే ఆలోచన విత్తనాన్ని నాటావో, అంటే నాకు 10,000 మా అక్కిస్తే నేను పలానాది క్లియర్ చేసేసుకోవాలి. అంటే 10,000 గురించి ఒక విత్తనాన్ని నాటావో, దానికి వాటర్ పోయడం మానొద్దు. వాటర్ ఇన్ ద సెన్స్ ఎనర్జీ. కంటిన్యూస్‌గా దానికి ఎనర్జీ ఇస్తూ ఉండు. థాట్‌ని ఎక్కడ డిస్మాంటిల్ చెయ్యొద్దు. అంటే నిరాశ పడిపోవద్దు. కంటిన్యూస్‌గా ఎనర్జీ ఫోకస్ చేస్తూ దాన్ని స్ట్రాంగ్‌గా స్టాండ్ బై అయ్యుండేలాగా ఆ థాట్‌ని హోల్డ్ చేయమని చెప్తారనమాట. ఎంత ఆమె ఇవ్వను అని నీకు ఫోను చేసి చెప్పేసినా కూడా వస్తాయి నాకు డబ్బులు అనే హోప్‌తో ఉండండి. ఎందుకంటే ఒక్కసారి విత్తనం నాటాక మొలకొచ్చిందా లేదా అని 2 రోజులకొకసారి పీకి చూడం గదా మనం. కదా! తీసి చూడట్లేదు కదా! దానికి మనం టైమ్ ఇస్తున్నాం. ఆ టైమ్ ఇవ్వమని చెప్తారనమాట. ఆ ఎనర్జీని అక్కడ క్రియేట్ అయ్యేది మేనిఫెస్ట్ అయ్యేటటువంటి టైమ్ ఇవ్వండి. మధ్యలో మనమే వికల్పాలు పెడుతూ ఉంటాం. ఆ వికల్పాలు పెట్టొద్దు. ఏంజెల్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ అని చెప్పడానికి ఈ 222 ఆర్ 4 2స్ మనకి హెల్ప్ అవుతాయి. అలాగే 3 అనే అంకె ఎక్కువగా ఎందుకు కనపడుతుంది? ఎప్పుడైతే నంబర్ 3 అనే అంకె ఎక్కువగా కనపడుతూ ఉందో అసెండెడ్ మాస్టర్స్ మీకు ఈ మినిట్‌లో సపోర్టివ్‌గా ఉన్నారు. ఎవరైతే ఆల్రెడీ అసెండ్ అయ్యి గాడ్ అనే స్టేజ్‌లో ఉన్నారో వాళ్ళ తాలూకా సపోర్ట్ మీకుంది అని చెప్పడానికనమాట. వాళ్ళ ప్రెజెన్స్ కూడా మనకుంటుంది. అలాగే 4 ఎక్కువగా 4 అనే అంకె కనపడుతుంది అంటే ఏంజెల్స్ ఆ మినిట్‌లో మీతో ఉన్నారు. ఏంజెలిక్ సపోర్ట్ చాలా బ్యూటిఫుల్‌గా మీకుంది. యూ గో హెడ్ అని చెప్పడానికి నంబర్ 4. ఓకే. నంబర్ 5. 5 అంటే అర్థం ఏంటి? మీ యొక్క లైఫ్‌లో ఒక చక్కటి చేంజ్ రాబోతోంది. ఓకే. 5 అంటే ఒక మంచి చేంజ్ మీ లైఫ్‌లో రాబోతోంది అని చెప్పడానికి 5 చూపిస్తారు. తర్వాత 6 అనే అంకె ఎక్కువగా కనబడుతుంది అంటే మీ యొక్క భౌతికతని, ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా మీకేమైనా టెన్షన్స్ ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అంటే, అవి మా మీద వెయ్యండి. మేం చూసుకుంటాము అని మనకి ఏంజెల్స్ అష్యూరెన్స్ ఇస్తారనమాట. ఆ అష్యూరెన్స్ ఈస్ 6. ఓకే. తర్వాత నంబర్ 7. 7 అనే అంకె ఎక్కువగా కనపడుతుందంటే, యూ ఆర్ ఆన్ ఎ రైట్ పాత్. సరైన దారిలో వెళుతున్నారు మీరు. ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదు. కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ఏంజెలిక్ నంబర్స్‌లో నేను చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను వీటి మీద. చాలా రిస్క్‌లు కూడా చేసి, చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన తర్వాత అంటే బుక్‌లో మురళీ సార్ మెన్షన్ చేసినటువంటి వాటికి ఇంకా, ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్ యాడ్ అయ్యే కొద్దీ ఇంకా సబ్జెక్ట్ పెరుగుతుంది గదా! అలా చాలా రకాలుగా ప్రతి అంకెని నేను ఎక్స్‌పెరిమెంట్ చేసి చూసి సక్సెస్ అయ్యి అవి అవి రైట్ అనే నిర్ధారణకొచ్చిన తర్వాత సెషన్స్‌లో నేను వీటి గురించి చెప్పడం అనేది స్టార్ట్ చేశాననమాట.
సో హ్యాపీగా వాటిని నమ్మొచ్చు, ఫాలో అవ్వచ్చు. ఓకే. నంబర్ 8 అనే అంటే ఎక్కువగా కనబడుతుంది అంటే అర్థం ఏంటి? అబండెన్స్. ఈ అబండెన్స్ ని అందరూ అబండెన్స్ అనంగానే ధనానికి సంబంధించిందనే అనుకుంటారు. కానీ అది ఒక్కటే కాదు. మనకి ఇంట్లో ఫ్యామిలీ రిలేషన్స్ బాగోకపోయినా అబండెంట్ గా అందరితోని రిలేషన్‌షిప్ ఉండాలి. రైట్? తర్వాత బయట బయట సొసైటీలో వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా అక్కడ అబండెంట్ గా ఉంటేనే కంఫర్టబుల్ గా వర్క్ చేయగలుగుతాం. లేదా కంఫర్టబుల్ గా సర్వైవ్ అవ్వగలుగుతాం. సో, ఇలా చాలా రకాల అబండెన్స్‌లు ఉంటాయి మన లైఫ్‌లో. అయితే ఇక్కడ మీరు 8 అనే అంకె ఎక్కువగా కనపడుతున్నప్పుడు జస్ట్ ఒక క్షణం పాజ్ అవ్వండి. ఎక్కువ రన్నింగ్ కంగారులో వెళ్ళిపోవద్దు. పాజ్ అవ్వండి. మెడిటేటర్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది మనకి పాజ్ అవ్వడానికి. జస్ట్ అక్కడికలా సాక్షిగా ఆగిపోయి, ఒక్క క్షణం వెనక్కి జస్ట్ ఫ్యూ సెకండ్స్ వెనక్కి వెళ్ళి, నేను ఏం ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ నంబర్ కనపడింది. అర్థమైందా? నేను ఏం ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ నంబర్ కనపడింది అనేది చూస్తే, మీరు ఆలోచిస్తున్న దాని ఆన్సర్ ఈ నంబర్‌లో ఉంటుంది. అంటే అబండెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డబ్బుల గురించి ఆలోచించారనుకోండి. ఎక్కువగా అవే సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి, లేదా హెల్త్ గురించి ఆలోచించారు. మీరు ఇమ్మీడియేట్‌గా కళ్ళు మూసుకొని, మై డియర్ ఏంజెల్స్, మీరు ఇచ్చిన 8 అనే అబండెన్స్‌ని నేను ఆ మెసేజ్‌ని రిసీవ్ చేసుకున్నాను. ఐయామ్ రెడీ టు రిసీవ్ ద అబండెన్స్. నేను ఇప్పుడే ఈ క్షణమే కూర్చుని, నాకు ఏదైతే మీరు ఆలోచించారో ఫినాన్స్ గురించి ఆలోచించారు కదా! సో, ఆ ఫినాన్షియల్ అబండెన్స్‌ని ఇప్పుడే నేను రీచ్ అయ్యి, ఆ అబండెన్స్ ఎనర్జీని కాంతి రూపంలో ఇక్కడి నుంచి తీసుకోండి. మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ చేయండి. ఆ అబండెన్స్ లైట్‌ని. అంటే శరీరంలో అణువణువులో. ఓకే. నా బాడీలో హెడ్ టు టో అన్ని పార్ట్స్, అన్ని సెల్స్‌లో కూడా, అణువుల్లో కూడా ఈ అబండెన్స్ ఎనర్జీతో ఫిల్ చేసేస్తున్నాను. ఏదైతే ఇక్కడ యూనివర్స్ నా కోసం అబండెన్స్ ఇచ్చిందో, అది నేను పూర్తిగా రిసీవ్ చేసుకున్నాను. ఈ అబండెన్స్ ఎనర్జీతో నేను రేపు ఏదైతే పని చేయాలనుకుంటున్నానో, ఆ పనిని ఈ ఎనర్జీనే వాడి చేస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. ఓకే. ఇప్పుడు అంతా డబ్బులతోనే అవ్వవు. ఎనర్జీతో గూడా అవుతాయి. మనకంత ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉన్నాం కదా ఆల్రెడీ. డబ్బులు లేకపోయినా ఎనర్జీతో పనులు చేయడం అనేది మనకి అలవాటుంది కాబట్టి, సో, ఆ ఎనర్జీతోనే రిసీవ్ చేసుకొని, అదే ఎనర్జీతో పని చేయటం. అంటే ఆ టైంకి ఆటోమేటిక్‌గా వస్తాయి డబ్బులు. ఓకే. సో, ఇది ఇది మీకు లైఫ్ ఛాలెంజ్ ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాము. దానివల్ల మీకింకా ఈజీ అవుతది. ఓకే. సో, ఇలా లైట్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని, ఎమిట్ చేసుకొని, దాంతో పని జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేయండి. దిస్ ఇస్ నంబర్ 8. 9 లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఈ 9 అనే నంబర్ ఎక్కువ కనపడుతుంది అని అనుకున్నప్పుడు ఆహ్, ఎంత పరిగెడుతున్న వాళ్ళైనా ఆగి మెడిటేషన్ చేయాల్సిందే. ఓకే. ఎందుకు అంటే మన లైఫ్ పర్పస్‌కి సంబంధించినటువంటి గేట్స్ ఓపెన్ అవుతాయి. మన లైఫ్ పర్పస్‌కి సంబంధించినటువంటి ఎనర్జీస్, నాలెడ్జ్ అందించబడుతుంది. అలానే వాటికి సంబంధించినటువంటి ఎప్పుడైతే మీరు మెడిటేషన్‌లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారో ఫస్ట్ థింగ్ ఎనర్జీ సపోర్ట్ దొరుకుతది. లైఫ్ పర్పస్‌కి సంబంధించి కొంచెం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సపోర్ట్‌తో పాటుగా మీరు నెక్స్ట్ ఏ పని చేయాలి? నెక్స్ట్ మీ డిజైన్‌లో ఏ వర్క్ ఉంది? దానికి సంబంధించిన మనుషులు, ప్లాన్స్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాటెవర్ మనీ, వెహికల్స్, వాటెవర్ అవి మన లైఫ్‌లోకొస్తాయి. కాబట్టి ఈ 9 అనే అంకె కనపడినప్పుడు మాత్రం చాలా అందుకే పత్రిజీ మనకు చెప్పింది మాట మీద ఎరుక, ఆలోచన మీద ఎరుక, తినే తిండి మీద ఎరుక. ఏం తినాలి? ఎంత తినాలి? ఎంతవరకు ఆలోచించాలి? ఎంతవరకు వదిలేయాలి? ఎంతవరకు ఎదుటి వాళ్ళ లైఫ్‌లోకి మనం దూరాలి? ఇవన్నీ పత్రిజీ చెప్పింది అదే కదా! సో, ఆ ఎరుకతో ఉంటే గనక డెఫినెట్‌గా చాలా విషయాలని ఏంజెలిక్ నంబర్స్ ద్వారా జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఏంజెల్స్‌ని కలవడం చాలా మందికి కొంతమంది కష్టం అంటారు. కొంతమంది ఈజీ అంటారు. సీ ఎప్పుడైతే నిష్కల్మషంగా, ప్యూర్‌గా ఉండగలుగుతారో 100% మీరు ఏంజెల్స్‌ని రీచ్ అయినట్టే. 100% కల్మషం ఉంది అంటే యూ కాంట్ వర్క్. ప్రేమతత్వం లేదు యూ కాంట్ వర్క్.
అన్నిటినీ చీదరించుకొని అసహించుకుంటున్నాము, యూ కాంట్ వర్క్. ఎదుటి వాళ్ళని మీతో ఈక్వల్ గా చూడలేకపోతున్నారు, యూ కాంట్ వర్క్. ఏకత్వం, ప్రేమతత్వం, ప్రశాంతత, ఎరుక, మోర్ ఓవర్. ఓకే. సో ఇలా వీటిని ఫాలో అయినప్పుడు చక్కగా మనం ఏంజలిక్ నంబర్స్ ని అనుసరిస్తూ హ్యాపీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి, ఏంజల్స్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నారని చెప్తున్నాం కదా, ఎన్ని రకాలుగా కనిపిస్తున్నారు ఏంజల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ చిన్న చిన్న బేబీ ఏంజల్స్, చిన్న పిల్లలు రెక్కలు కట్టుకుని ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటారు? సో అలా చిన్న పిల్లలు రెక్కలు కట్టుకుని ఆడుకుంటున్నట్టుగా కనపడే వాళ్ళు బేబీ ఏంజల్స్. వీళ్ళు హైలీ ప్యూరిటీ ఉన్నప్పుడు కనపడతారనమాట. ఓకే. తర్వాత ఆమ్, కొంచెం పెద్దగా అంటే 3 అడుగులు 4 అడుగులు ఈ ఎత్తులో కనపడుతూ ఉంటారు. వీళ్ళు నార్మల్ ఏంజల్స్ అన్నమాట. ఇంకా కొంచెం హైట్ గా కనపడతారు 5 అడుగులు అలాగా గార్డియన్ ఏంజల్స్. 6 అడుగులు, 6.5, 7 అడుగులు, 8 అడుగులు ఇంత హైట్ లో కనపడే వాళ్ళని ఆర్కేంజల్స్ అంటారు. ఓకే. వీళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా వస్త్రధారణ చెప్పాను కదా, జాలువారే వస్త్రాలు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వాళ్ళ ఐబాల్స్, స్కిన్ టోన్, హెయిర్, వాళ్ళ డ్రెస్సింగ్. బట్ ఇన్ని రంగులు ఉంటే మనం ఏమనుకుంటాం మన భాషలో, అరే పిట్టల ధరలా ఉన్నాడురా, ఇన్ని రంగులు అన్ని రంగులు వీడి వీడే ఉన్నాయి అనుకుంటాం మనం. కానీ వీళ్ళు డివైన్ కలర్స్ అన్నమాట. అంటే చూడండి, బాగా వర్షం పడి ఒక రకమైన గ్రీనరీ వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఎంత ప్లెజెంట్ గా ఫీల్ అవుతుంటాం మనం. ఆ డివైన్ కలర్స్ అన్ని ఇన్ని కలర్స్ ఉన్నాయా అంటే మనకు అన్ని పేర్లు కూడా తెలియదు. మన కలర్ చార్ట్ లో చాలా తక్కువ కలర్సే ఉన్నాయి. వాళ్ళ బాడీ మీద వాళ్ళు మెయింటైన్ చేసే కలర్స్ చూస్తుంటే అంటే వాళ్ళు కలర్ థెరపీ ద్వారా కూడా పని చేయగలుగుతారు అనమాట. ఆ కలర్ ఎనర్జీస్ ని, ఆ కలర్ లైట్ ని మనకి ఎమిట్ చేస్తూ వాటి ద్వారా కూడా వాళ్ళు పని చేయగలుగుతారు కాబట్టి అన్ని కలర్స్ తో వాళ్ళు ఉంటారు. బట్ చూస్తూ ఉంటే ఒక డివైన్ ఫీల్, ఒక దివ్యత్వంతో కూడిన హ్యాపీనెస్ ని చూడగలం. నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎగ్జాక్ట్ గా మనం వాళ్ళని ఫీల్ అయ్యి చూడగలిగితే మాత్రం ఒక డివైన్ ఫీల్, ఒక ప్రేమ 100% మనకి ఫీల్ అవ్వగలుగుతాము. అయితే ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఏంజల్స్ కి సంబంధించి చాలా మందికి చాలా ఛానల్స్ లో మనం ఇస్తూ ఉంటాం నాలెడ్జ్. అయితే ఎప్పుడైతే ఎనర్జీ అప్లిఫ్ట్ అవ్వాలి, నాకు ఎనర్జీ సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు ఏంజల్స్ కి సంబంధించిన అన్ని చూడండి. అప్లిఫ్ట్ అవుతుంది ఎనర్జీ ధ్యానంతో పాటుగా, లేదా అది పెట్టేసుకుని ధ్యానంలో కూర్చోండి. ఎందుకంటే అదే ఫ్రీక్వెన్సీలో, ఏ ఫ్రీక్వెన్సీలో మనం ఎక్కువగా ఉంటే అదే ఫ్రీక్వెన్సీలో మనం మౌల్డ్ అయిపోతాం. కాబట్టి మన ఫ్రీక్వెన్సీ అప్లిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రేమ, కాంతి, శాంతి గురించి, మెడిటేషన్ గురించి, వీటికి సంబంధించినవి ఏంజల్స్ గురించి చూడటం వల్ల మీలో ఉండేటటువంటి ప్రేమతత్వం కానీ, ప్రశాంతతను కానీ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఓకే. ఎనర్జీ అప్లిఫ్ట్ కి ఇదొక మెయిన్ సోర్స్. తర్వాత ఈ ఏంజల్స్ ఇంత కనపడుతూ ఉంటారు కదా, కొన్ని కొన్ని సార్లు ఈకల రూపంలో ఏంజల్స్ వాళ్ళ యొక్క ఇవి వదిలేసి వెళతారనమాట. రెక్కలో ఉండే జీవుల రూపంలో యూజువల్ గా వీళ్ళు దర్శనం ఇస్తారు మనకి. అయితే వీళ్ళల్లో వాళ్ళకి ఆ రెక్కలకి ఉండే ఈకలు ఉంటాయి కదా, ఫెదర్స్. ఈ ఫెదర్స్ మనకి కొన్ని కొన్ని సార్లు సపోర్ట్, ఎనర్జీ సపోర్ట్, కంటిన్యూస్ గా ఎనర్జీ లాస్ ఉన్నా, లేదా మనం నెక్స్ట్ చెయ్యబోయే లైఫ్ పర్పస్ కి ఎనర్జీ సపోర్ట్ మనకు కావాలి అని అనుకున్నప్పుడు కూడా వీళ్ళు మనకి అది వీళ్ళతో ఉంటే కంటిన్యూస్ ఎనర్జీ సపోర్ట్ ఉంటుందని వాళ్ళకి అనిపించింది అనుకో, అప్పుడు మనకి ఆ ఈకల్ని మనకు దొరికేలా చేస్తారు. నాకు నా ఫ్రెండ్స్ మేమంతా ఏంజల్స్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరికి ఈకలు దొరికేవి, నాకు దొరకల. నాకు ఒక రోజు పౌర్ణమి రోజు చిన్న బేబీ ఈకలే దొరికేవన్నమాట. నేను వెళ్ళి హరికృష్ణ సార్ దగ్గరికి పట్టుకెళ్ళి డాడీ డాడీ అని పిలుస్తా. డాడీ అందరికి పెద్ద ఈకలు దొరికే డాడా, నాకు చిన్న ఈక దొరికింది అని. అంటే ఆయన చెప్పారనమాట అప్పుడు, ఎక్కువ ప్యూరిటీ లెవెల్స్ బాగా ఉన్నప్పుడు బేబీ ఏంజల్స్ వస్తాయి డైరెక్ట్ గా. అంటే బేబీ ఏంజల్స్ కి ప్యూరిటీ లెవెల్స్ సరిపోవు. సో బేబీ ఏంజల్స్ కి ఎక్కడ ప్యూరిటీ లెవెల్స్ సరిపోతాయో అలా బేబీ ఏంజల్స్ ఈకలు దొరుకుతూ ఉంటాయి అనమాట. చిన్న పిల్లలతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. కొంతమంది మన మెడిటేటర్స్ తో ఆడుకోవడం చాలా ఎక్స్పీరియన్సెస్ మనం విన్నాము. సో అలా వాళ్ళొచ్చి చిన్నపిల్లల దగ్గర, లేదా ప్యూర్ గా బాగా హైలీ ప్యూర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అవి దొరుకుతాయి. ఎప్పుడైతే అంటే మీకు చిన్న ఈకలు దొరికితే నాలాగా అనుకోకండి. నేను అలాగే అనుకున్నాను, ఏందబ్బా అందరికి పెద్దవి దొరికినా ఒక్కదానికే చిన్నవి దొరికాయి అని. బట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, చుట్టూ ఒక పావురం కూడా ఉండదు, యూ విల్ గెట్ ఇట్.
అన్ని పావురాలు ఉండే చోట, అలాంటి చోట మూల ముసలిదానికి కూడా దొరుకుతాయి. ఓకే. అందరికీ దొరుకుతాయి. అయి కాదు. ఇట్లాంటి అప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళనోళ్ళకి కూడా మూలన ఒక ముసలామె కూర్చొనుంటే ఆమె దగ్గరకి గూడా వస్తాయి అవి. కదా! చుట్టూ పావురాలుంటాయి. అలా కాకుండా అసలు పావురాలు కానీ ఏమీ లేని చోట మీకు దొరుకుతది. నాకు నైట్ 10:30 ఆ టైంకి మూన్ లైట్‌లో పౌర్ణమి ఫుల్ మూన్ లైట్ అప్పుడు దొరికింది నాకు. ఓకే. సో, ఇలా మనకి దొరుకుతాయి. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ హార్ట్ చక్ర. హార్ట్ చక్ర బ్లాక్ ఉందంటే ఎలా తెలుసుకోవాలి? హార్ట్ చక్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని నేనంతా ప్రేమతత్వం గురించి చెప్పాను కదా! హార్ట్ చక్ర బ్లాక్ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడైతే మనము ఆహ్, ఏ విషయంలో అయినా అది ఫినాన్షియల్‌గా అవ్వనివ్వండి, మన ఫ్రెండ్స్ విషయంలో అవ్వనివ్వండి, పార్ట్నర్స్ అవ్వనివ్వండి, మనం నమ్మి మోసపోతూ ఉంటాం చూడండి. తరచుగా ఎవరైనా మోసపోతున్నారు. అదొక మాట చెప్తే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పేయడము, లేదా ఏదైనా నమ్మక ద్రోహం జరగడము, భార్య గాని, భర్త గాని, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ హూఎవర్ మోసం చేయడం. ఎక్కువగా మోసపోవటం వలన, లేదు అంటే మన ప్రేమ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకోరు. వాళ్ళ ప్రేమ మనకు అందదు. అంటే ఆ లవ్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. అలా లవ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆగిపోతున్నాయి. ఈ మూడిట్లో ఎలాంటి సింప్టమ్స్ ఉన్నా తర్వాత ఇగో ఈ పార్ట్ చెప్పుకున్నాం కదా! థర్డ్ బటన్ ఉండే ప్లేస్‌లో హార్ట్ చక్ర ఉంటుంది. ఈ హార్ట్ చక్ర బ్రెస్ట్ ఏరియాలో కానీ మిల్క్ ఇచ్చే మదర్స్ ఉంటారు కదా! ఆ మదర్స్‌కి గడ్డలు కట్టేస్తాయి పాలు. అప్పుడు కూడా వాళ్ళకి హార్ట్ చక్రాలో బ్లాక్స్ ఉన్నట్టు. తర్వాత కొంతమంది ఫినాన్షియల్‌గా తరచుగా ఫినాన్షియల్‌గా మోసపోతూ ఉంటారు. వాళ్ళకి బ్యాక్ హార్ట్ చక్ర బ్లాక్ ఉంటుంది. ఇదే ప్లేస్‌లో బ్యాక్ ఉంటుంది. బ్యాక్ హార్ట్ చక్ర. సో, ఇలా జరుగుతుంటే వాళ్ళు మంచిగా మాట్లాడినా కూడా చెడుగానే తీసుకోగలుగుతారు. ఓకే. ఇలా అవుతున్నాయి అంటే మన హార్ట్ చక్రాలో ప్రాబ్లమ్ ఉన్నట్టు. అలా హార్ట్ చక్రాలో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పింక్ కలర్ ఆర్ గ్రీన్ కలర్. సన్ గేజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సన్ గేజింగ్ కంపల్సరీ ఉండాలి. ఓకే. సన్ గేజింగ్ హార్ట్ చక్రాన్ని చాలా క్లెన్స్ చేస్తది. తర్వాత పింక్ కలర్. ఇన్నర్స్ ఏదైనా వేసుకుంటే పింక్ కలర్ వేసుకోండి. లేదంటే రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ చిన్న డాలర్స్ ఉంటాయి. ఓకే. అలాంటి డాలర్ హార్ట్ చక్ర మీద పడేటట్టుగా వేసుకున్న అది సపోర్ట్ చేస్తది. మీరు బ్లౌజెస్ కానీ, లేకపోతే ఇన్నర్స్ కానీ పింక్ కలర్ యూజ్ చేయండి. ఓకే. ఎక్కువగా పింక్ కలర్ యూజ్ చేయటము. స్వీట్ తీసుకోవచ్చు. ఓకే. అలా అని షుగర్ ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినకుండా, కొంత మోతాదు ఏదైనా బ్యాలెన్స్‌డ్‌గా ఇంతింత స్వీట్స్ తినేయకుండా, ఇంత బెల్లం ముక్కనో, లేదా మీరు స్వీట్ చేసి వేరే వాళ్ళకి పంచడం. వాట్ యూ గివ్, యూ గెట్ ద సేమ్ రైట్? కాబట్టి స్వీట్ చేసి ఎదుటి వాళ్ళకి కొంచెం ఇంతే ఏమో పెద్ద పెద్దగా కాస్ట్‌లీగా చేయమని నేను చెప్పను. మీకున్న దాంట్లోనే ఏదైనా తక్కువ బడ్జెట్‌లో అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్క స్పూన్ అందరికి పంచేటట్టుగా స్వీట్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయటము. ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ ద రోజ్ క్వార్ట్స్ విచ్ వి వర్ టాకింగ్ యెస్టర్‌డే. ఈ రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్ ఇది చూసారా హార్ట్ షేప్. అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్, డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద షేప్ ఎనర్జీస్ మౌల్డ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇది మనం ఎక్కువగా అంటే నా దగ్గర ఎక్కువ బాల్స్ కంటే కూడా హార్ట్ షేప్ నేను ప్రిఫర్ చేస్తా. రిజల్ట్స్ బావుండాలి అని. సో, ఈ రోజ్ క్వార్ట్స్ క్రిస్టల్స్ కంప్లీట్‌గా ప్రోగ్రామ్డ్ అన్నమాట. చెప్పాను కదా! బాబాజీ ఏదైతే యూనివర్సల్ వర్క్స్ కోసం ఆయన సెలెక్ట్ చేసుకుంటారన్నమాట కొంతమందిని. అవి వాళ్ళ దగ్గరికే వెళ్తాయి. సో, ఆయన సెలెక్ట్ చేసుకొని ఈ క్రిస్టల్స్‌ని ఆయన ఏం చెప్తారో కూర్చొని వాళ్ళేం చెప్తారో అదంతా ప్రాసెస్ అంతా చేసేసి 6-7 టైప్స్‌లో ప్రతి ఒక్క క్రిస్టల్‌ని ప్రోగ్రామ్ చేసిన తర్వాత వన్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ ఎనర్జీ సిస్టమ్‌ని చెక్ చేసి రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళ ఎంత బ్లాక్ ఉంది దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతది. ఆల్రెడీ మీ దగ్గర రోజ్ క్వార్ట్స్ ఉంటే స్టార్ట్ యూజింగ్ ఇట్. క్లెన్స్ చేసేసుకొని యూజ్ చేసుకోండి. ఒకవేళ నా దగ్గర ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే గనక సాల్ట్ గాని, పసుపు గాని, ధూపం గాని ఏమీ వేయకూడదు. ఓకే. సో, ఈ రోజ్ క్వార్ట్స్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా సపోర్ట్ చేస్తది. అండ్ హార్ట్ రిలేటెడ్, ఈ బ్రెస్ట్ రిలేటెడ్, లంగ్స్ రిలేటెడ్ కొంతమందికి ఆస్తమాలు, బ్రీతింగ్ ట్రబుల్స్ ఇవన్నీ కూడా హార్ట్ చక్ర ప్రాబ్లమ్స్ వల్లే వస్తూ ఉంటాయి. తర్వాత ఇది నిన్న చెప్పుకున్నాం కదండీ! హీలింగ్ క్రిస్టల్. అదే నేను వేసుకున్నానని చెప్పా కదా! హీలింగ్ క్రిస్టల్ ఇదన్నమాట. దీని ద్వారా సహస్రార నుంచి మొత్తం బాడీ అంతా క్లెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక బెస్ట్ గ్రౌండింగ్ క్రిస్టల్ ఇస్ దిస్ పైరేట్. షైన్ అవుతుంది కదా! ఇంకా ఇందులో మీకు తక్కువ షైన్ అవుతుంది. బయట చాలా షైన్ అవుతుంది ఇది. ఓకే. దిస్ ఇస్ పైరేట్ క్రిస్టల్ అన్నమాట.
ఇది పెరు అనే కంట్రీ నుంచి వస్తుంది. సో ఈ క్రిస్టల్ ఫినాన్స్ కి అలా రకరకాలుగా మనం స్పిరిచువల్ గా ఎదగడానికి ఇలా రకరకాలుగా క్రిస్టల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే నా డిజైన్ లో నాకు మాస్టర్స్ ఇచ్చారు కాబట్టి చెప్పడం నా తాలూకా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెప్పేయడం అన్నమాట ఇక్కడ. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మనం వెళ్తూ ఉండొచ్చు. అండ్ ఏంజలిక్ అంటే వీటికి ఏంజలిక్ ఎనర్జీస్ ని కూడా యాడ్ చేసి ఇస్తాం అన్నమాట. దీంట్లోనే ఏంజల్స్ కూడా ఉంటారు. కొంతమందికి ఏంజల్ స్టాచ్యూస్ ఉంటాయి. ఆ ఏంజల్ స్టాచ్యూస్ ని పెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడుతూ వాటి నుంచి ఎనర్జీస్, మెసేజెస్ అన్ని వాళ్ళకి రావడం జరుగుతుందన్నమాట. అలా ఏంజలిక్ పెండెంట్స్ లాంటివి, ఏంజలిక్ స్టాచ్యూస్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అయితే ఈ ఏంజల్స్ తో ఇప్పుడు మనము ఇప్పుడు ఏంజలిక్ కనెక్టివిటీ చేసుకుందాం మనం. ఓకే. చక్కగా ఇప్పుడు గార్డియన్ ఏంజల్స్ కనెక్టివిటీ చేసిన తర్వాత రేపు గార్డెన్ ఏంజల్స్ ఏం చేస్తారు, ఆర్క్ ఏంజల్స్ ఏం చేస్తారు అనేది రేపు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? హ్యాపీగా స్పెట్స్ ఉంటే స్పెట్స్ రిమూవ్ చేసేసి చాలా హ్యాపీగా రిలాక్స్డ్ గా కూర్చుందాం. ఓకే. హాయిగా చేతులను హార్ట్ చక్రం మీద ప్లేస్ చేసుకుందాం. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. మనల్ని మనం చక్కగా రిలాక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. రిలాక్స్, రిలాక్స్ అండ్ రిలాక్స్. పూర్తిగా రిలాక్స్ అవుదాం ఫ్రెండ్స్. మై డియర్ గార్డియన్ ఏంజల్స్, ఎన్నో యుగాలుగా మన కోసం ఎదురు చూస్తున్నటువంటి మన యొక్క గార్డియన్ ఏంజల్స్ ని ఈ రోజు ఈ క్షణమే నేను నా జీవితంలోకి పరిపూర్ణంగా ఆహ్వానిస్తున్నాను. నా యొక్క గార్డియన్ ఏంజల్స్ ని పరిపూర్ణమైన స్వేచ్ఛతో నా జీవితంలోకి ఈ క్షణమే ప్రేమగా, నిష్కల్మషంగా ఆహ్వానిస్తున్నాను. We welcome, my dear guardian angels. ఈ క్షణం నుంచి నా యొక్క ఎదుగుదలకు పరిపూర్ణంగా నా జీవితంలోని అన్ని కోణాల నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలను నాకు అందిస్తూ నేను నా యొక్క దివ్యత్వాన్ని చేరుకునేందుకు సహకరించమని నా యొక్క జీవితంలోకి నా గార్డియన్ ఏంజల్స్ ని పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తూ అంగీకరిస్తున్నాను. అంటూ చక్కటి స్మైల్ తో మీ దగ్గరికి వస్తున్న మీ గార్డియన్ ఏంజల్స్ ని హ్యాపీగా మీ హార్ట్ చక్ర దగ్గర పెట్టుకుని చక్కగా హగ్ చేసుకుని మీ ప్రేమనంతటిని ఒక స్మైల్ రూపంలో మీ హార్ట్ నుంచి ఆ వైబ్స్ ని వాళ్ళకి
పంపించండి. I welcome my dear guardian angels. I welcome my dear guardian angels. I welcome my dear guardian angels. I love my dear guardian angels. I am accepting my guardian angels. I am completely willing to receive the energies from my guardian angels. పూర్తిగా అంగీకారాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన జీవితంలోకి విచ్చేసినటువంటి మన యొక్క గార్డియన్ ఏంజల్స్ కి కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెమ్మదిగా 2 అరచేతులు తీసి నేరుగా కళ్ళపై బోలుద్దాం. కళ్ళకి చేతులకి మధ్య జరుగుతున్న ప్రక్రియను గమనిద్దాం. నెమ్మదిగా కళ్ళపై నుంచి చేతులను తొలగిస్తూ కళ్ళను తెరుస్తూ మూస్తూ తెరుస్తూ అరచేతులను చూసుకుందాం. తిరిగి ఆ చేతులతో కళ్ళని ముఖాన్ని పూర్తి శరీరాన్ని స్పర్శిద్దాం. ఓకే, సో గార్డియన్ ఏంజల్స్ కి చక్కగా గ్రాటిట్యూడ్ ని తెలియచేసుకుంటూ ఈ గార్డియన్ ఏంజల్స్ యూజువల్ గా ఎప్పటి నుంచి మన లైఫ్ లో ఉన్నారనేది ఎవరికైనా ఐడియా ఉందా? మన ఈ సోల్ ఈ క్షణము లేదా ఇప్పుడు ఈ బాడీలో ఉంది కదా, దీనికి ముందు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితము ఖనిజ జాతిలో మన సోల్ జన్మ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, జలచరాలు, వైల్డ్ యానిమల్స్, తర్వాత పెట్స్ కింద, తర్వాత హ్యూమన్స్ కింద, మానవ జాతుల్లో కూడా నీచమైన మానవ జాతులు చాలా తీసుకుని ఉంటాం మనం, అంటే చాలా దిగువ స్థాయి. తర్వాత నెమ్మదిగా ఉత్తమమైన మానవ జాతులు, ఉత్తమోత్తమైనటువంటి మానవ జాతుల్లోకి వచ్చి అప్పుడు ధ్యానిగా మారి ఎన్నో వందల సంవత్సరాలు ధ్యానం చేసుకుని ఇప్పుడు మనము ఈ స్థాయికి వచ్చాక మనం ఏంజల్స్ ని కనెక్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఏంజల్స్ ని కనెక్ట్ అయినటువంటి జన్మ లాస్ట్ జన్మ అని చెప్తారు ఎప్పుడు. అంటే మన శరీరం పూర్తిగా కాంతిగా మారేటటువంటి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఏంజల్స్ కనెక్ట్ అవుతారంట. ఓకే, సో మరి ఈ లాస్ట్ జన్మ ఇది అని అనుకుంటున్నాం కదా, అంటే ఇప్పటి వరకు ఖనిజ జాతి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్లే మన గార్డియన్ ఏంజల్స్. ఓకే, అంటే ఇన్ని వేల కోట్ల జన్మల నుంచి మనల్ని చూస్తూ చూస్తూ ఎప్పుడెప్పుడు వాళ్ళని మనం కాన్షియస్ గా మీరు మాకు కావాలి, మీరు మాకు అవసరం, మీ గైడెన్స్ ఇవ్వండి అని మనం పిలుస్తామా అని ఎంత ఓపిక చూడండి. మనం ఇంత పేషెన్స్ తో ఉండలేం కదా, ఇన్ని వేల జన్మలు మనం వెయిట్ చేయలేము. సో అన్ని వేల జన్మలు వాళ్ళు వెయిట్ చేసి అంత పేషెన్స్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ ఏంజలిక్ రీల్స్ లోనే ఉంటుంది, ఆ ఏంజలిక్ కనెక్టివిటీస్ లోనే పేషెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో అలా అన్ని వేల జన్మలు వెయిట్ చేసి ఇప్పుడు వాళ్ళు మన లైఫ్ లోకి మనం పిలిచాకనే వస్తారు. అంతవరకు దే వెయిట్. సో ఆ పేషెన్స్ అనేది వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ దట్ అన్కండిషనల్ లవ్. చిట్టుకోరు, ఇప్పుడు పిలిచావా, ఇన్నాళ్ళు పిలవలే, నిద్రపోయావా, ఇలాంటివి ఉండవు. ఓకే, ఇప్పుడు పిలిచినా కూడా
డెఫినెట్ గా వాళ్ళు ఇమీడియట్ గా ఎప్పుడెప్పుడు పిలుస్తామో అని వస్తారనమాట. వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలు పడుకుని పోయిన తర్వాత మనం ఎలా అయితే వాళ్ళని నిమురుతూ ఉంటామో ఏంజల్స్ కూడా అలానే వచ్చి నిమురుతూ ఉంటారు. మనం మాట్లాడే మాటలకి, మనం చేసే పనులకి అన్నిటికీ కూడా ఈ ఏంజల్స్ అనేటటువంటి వాళ్ళు చాలా చక్కగా చూసి మురిసిపోతూ ఉంటారు. పిల్లలు మాట్లాడుతుంటే మనం ఎలా మురిసిపోతాం? వాళ్ళని వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళని తిట్టేసినా వాళ్ళు పడుకుని పోయిన తర్వాత వాళ్ళనెళ్లి ముద్దిస్తాం కదా! అయ్యో! ఈడిని తిట్టేసాను, లేకపోతే ఈ పాపని తిట్టేసాను ఈరోజు అని. సో, అలాగే వాళ్ళు కూడా మనల్ని టచ్ చేస్తూ ఉంటారు. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే పడుకుంటామో నిద్రపోయేటప్పుడు మీ పిల్లోస్‌లోకి ఏంజెల్స్‌ని ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓకే. మనకి ఆ సెన్సిటివిటీ ఉంటే మనం సెన్స్ చేయొచ్చు. మన సెన్సిటివిటీ ఉంటే మనం సెన్స్ చే కా అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు రావడము, మనం వాళ్ళని ఫీల్ అవ్వచ్చు. లేదు మీకేదైనా భయంగా అనిపిస్తుంది. కొంతమందికి చీకట్లో పడుకోవడం భయం. కొంతమందికి లైట్స్ ఆఫ్ చేసినా, డోర్స్ క్లోజ్ చేసినా భయం. కొంతమంది డోర్స్ ఓపెన్ చేస్తే భయం. ఇట్లాంటివి ఒకళ్ళే పడుకోవాలంటే భయం. ఇలా ఉన్నప్పుడు ఏంజెల్స్‌ని నాకు కొంచెం భయమేస్తోంది మీరు రండి అని మనం ఇన్వైట్ చేస్తే, డోర్స్ దగ్గర, మన బెడ్ దగ్గర, అలాగే మన విండోస్ దగ్గర వాళ్ళొచ్చి మన కోసం చక్కగా ప్రొటెక్ట్ చేయటానికి, మనకొక కంఫర్ట్ జోన్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఓకే. సో, ఇవాళ కుదిరినంత వరకు కవర్ చేసుకున్నాము. అండ్ రేపు థర్డ్ డే ఇంకా మిగిలిన ఆర్కేంజెల్స్ గురించి ఇంకా చాలా ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉన్నాయి. అవన్నీ రేపు షేర్ చేసుకుందాం. ఓకే. ఐ హోప్ అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది ఈ సెషన్ అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి మేడం. వరకు యాహ్! థాంక్ యూ. చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, స్వాతి గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.